ఆదివాసీ తెగల్లో ముఖ్యంగా ఈ కొండదొరల తర్వాత చెంచులు తర్వాత ఇంకా ఎవరున్నారు? ప్రధానమైన తెగలు భగత, వాల్మీకి, కొండకాపు, తర్వాత తూర్పుగోదావరికి వచ్చేసరికి కొండరెడ్లు. మీరు పనిచేసినటువంటి పాఠశాలలో ఈ ఆదివాసీల పిల్లలు ఎలా ఉండేవారు మీతో? అడవి నేను చూసింది లేదు. ఈ పిల్లలు యాస వాళ్ళ ఊనిక తెలుగు మాస్టర్ అనేవారు నన్ను. వాళ్ళకు ఉండేటటువంటి అమ్మవార్ల జాతరలు వాటిల్లో కానీ వాళ్ళకు ఉండే ఆటపాటలు వాటిల్లో చాలా సాహిత్యం ఉంటుంది కదా సార్. ఆ పాట అద్భుతమైన పాట. వాళ్ళు శరణ దుర్గాలమ్మలు మీ చరణాలు తప్పలేము, మీ చరణాలు తప్పిన కానీ మీ కరుణాలు తప్పలేము. అతను ఒక గ్రామ నౌకరు కూతురును ప్రేమిస్తాడు. అది చివరకు వాళ్ళు సమాజం కలిసిపోవాలి, పంచపాండవుల పంట దుర్యోధనుడి వంట అంటారు. అంటే మనమంతా కొండవారి పంట దిగువారి వంట అని. శ్రీశైల మల్లన్న సంబంధించిన ఏ ప్రస్తావన వచ్చినా చెంచుల మాట లేకుండా గడవదు. కృష్ణదేవరాయలు కూడా ఆయన జీవితంలో యుద్ధాలు అటువంటి టైంలో కూడా ఆయన శ్రీశైలం యాత్ర చేశాడు. అన్నమయ్య అంటాడు చెంచుల అహోబిల శ్రీ నారసింహం అని. చెంచుల యొక్క ప్రతిభ ఏంటి అసలు? అడవిలో వాళ్ళు లేదే నల్లమ లేదు, పులికి మల అండ మలక పులి అండ అంటారు. ఒక 5 చెంచులను పట్టుకుని వాళ్ళ చేత రాయించి నల్లమల్లో చెంచు ప్రపంచం అని. శక్తిని ఎందుకు పెట్టారు? అది చేసినటువంటి వీళ్ళకి ఈ ఆదివాసీలకు చేసిన సేవ ఏమిటి? వాడేదో రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు ఏదో పెట్టాడు బలగాలు, అది మనకు అర్థం కావట్లేదు. వాళ్ళని కాస్త ఏదో వాడు కంప్లైంట్ ఇచ్చాడు, వెంటనే పోలీస్ స్టేషన్లో పడేశారు. అది నేను ఏమిటి ఎంక్వైరీ చేయడానికి పోయినాను. ఎందుకు వేసారు వాళ్ళు? నన్ను లోపల పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది, కోర్టుకు పోతే స్టే వస్తుంది. ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా నావిగేట్ చేయాలి. ఒక లాటరైట్ మైన్స్, బాక్సైట్ అనమాట, అవి మోయించాం. అటు నుంచి మీకు వ్యక్తిగతంగా మీ పైన దాడులు, ప్రమాదాలు ఇలా ఇవి ఎదుర్కొన్నారా మీరు? వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసు వ్యాన్లో భయంకరమైన శక్తి అనే పేరే కొద్దిగా తమాషగా ఉంటుంది. అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి ట్రైబల్స్ తిరగబడ్డారు. అప్పటికే తిరగబడుతున్నారు. చాలా చోట్ల భూములు అప్పగించడం ఆలస్యం అయితే వాళ్ళు ఊరుకోవట్లేదు. వాళ్ళు వెంటనే ఏంటి మనకు ఇంటికి వచ్చిన వాళ్ళు 3 పిల్లలు 2 వస్తే మన కోసం పనిచేస్తున్న వాళ్ళు వస్తే ఇలా పట్టుకుపోతారా అని దగ్గరున్న జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ నన్ను షిఫ్ట్ చేశారు సంగారెడ్డి కూడా. ఇటు మారేడుమిల్లి ప్రాంతంలో కానీ తర్వాత వెస్ట్ గోదావరిలో కానీ మీకు ఈ మీడియా నుంచి సపోర్ట్ బాగానే ఉంది అని భావించవచ్చా? ఇంకా బాగా. నా అరెస్టు ఫస్ట్ సారకొట్టు తీసిన అరెస్టు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ట్రైబల్ అప్ ఇన్ ఆర్మ్స్ ఎగైన్స్ సేల్స్ ఆఫ్ అరక్ అని. కొలువు మనదే, కొలత మనదే, కోటి విద్యలు గల్లవారము, వేట మనదే, వెట్టి మనదే, 1000 విద్యలు గల్లవారము. దాదాపు 5 దశాబ్దాలుగా ఆదివాసీల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్నటువంటి శక్తి శివరామకృష్ణ గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి వారి జీవన విశేషాలతో పాటు వారి సాహిత్య కృషి, అలాగే ఆదివాసీల అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి, దానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శివరామకృష్ణ గారు. నమస్కారం అండి నాగమల్లేశ్వరరావు గారు. మీతో మా అనుభవాలు పంచుకోవడం చాలా సంతోషం. చాలా సంతోషం అండి. మా ఆహ్వానం మేరకు మీరు విచ్చేసి మీ జీవితానికి సంబంధించి, మీ జీవితకాల కృషికి సంబంధించి కొన్ని విషయాలు మాతో పంచుకోవడానికి వచ్చారు. చాలా సంతోషం. మీరు పాఠశాల ఉపాధ్యాయులుగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో పరిశోధన కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు. అటు నుంచి ముఖ్యంగా టీచింగ్లోనూ స్థిరపడవలసిన మీరు ముఖ్యంగా ఈ ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీల అభివృద్ధి కోసం ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. దీనికి ప్రేరేపించినటువంటి అంశాల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసం గురించి కొంత చెప్పుకోవాలి. దాని గురించి కొంత తెలియజేయగలరు? నాది జగ్గేపేట అండి, కృష్ణా జిల్లా. నేను ఆగిరిపల్లి అని కృష్ణా జిల్లాలోనే అక్కడ సంస్కృత కళాశాల ఉండే, అక్కడ భాషా ప్రవీణ చదివాను. చదివిన తర్వాత ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అట్లా తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కూడా అప్లికేషన్ పెట్టాను. అనుకోకుండా మారేడుమిల్లి సమితిలో ఉద్యోగం వచ్చింది 71లో. అప్పుడు పెదగెద్దాడనే ఊరిలో
టీచర్, అప్పర్ ప్రైమరీ స్కూల్ అది. ఆ స్కూల్లో టీచర్గా చేరాను. అప్పుడే ప్రైవేట్గా ఎంఏ చదివి ఇంకా అడవి నుంచి బయటపడతామని ఉస్మానియా యూనివర్సిటీకి అప్లై చేశాను. సరే, అప్పుడు హెడ్ డిపార్ట్మెంట్ రామరాజు గారు, ఆయన జానపద సాహిత్యం చేశారు. ఆయన రాగానే వెంటనే గిరిజనుల పాటలు అవి విన్నావా, వాటి గురించి కృషి చేయి, అదే నీ పని అన్నారు. సరే, మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అలా నా పరిశోధన మొదలైంది. అరకు నుంచి నల్లమల దాకా ఈ తెలుగు మాట్లాడే గిరిజనులు, మొత్తం తూర్పు కనుమల ప్రాంతం, తూర్పు కనుమలు అంతా తిరిగి 5-6 ఏళ్ళ పాటు తిరిగి 82లో నాకు డాక్టరేట్ వచ్చింది. మీ డాక్టరేట్ అంశం ఇదేనండి, తెలుగు గిరిజన గీతాలు. తెలుగు గిరిజన గీతాలు మీ పిహెచ్డి పరిశోధన అంశం. మీరు మొదట పనిచేసిన పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన ప్రాంతం కూడా అక్కడ మీరు అప్పర్ ప్రైమరీ స్కూల్లో చేశారని చెప్తున్నారు. అక్కడ ఈ ఆదివాసీల పిల్లలు చేరేవారా? ఆ ప్రాంతం అదే గిద్దాళ్ళు ప్రాథమికోన్నత పాఠశాల. ఆ పిల్లలందరూ గిరిజనులే, ముఖ్యంగా చాలా మంది కొండరెడ్లు వాళ్ళు, కొండరెడ్లు, తర్వాత కోయలు, వాల్మీకులు, వాళ్ళే కొండకాపులు. మీరు పనిచేసినటువంటి పాఠశాలలో ఈ ఆదివాసీల పిల్లలు ఎలా ఉండేవారు మీతో? వాళ్ళ నుంచి పురస్కరించుకుని మీకు ఈ ఆదివాసీల సాహిత్యం మీద ఆసక్తి కలిగిందా, లేకపోతే రామరాజు గారు చెప్పిన మీదటనే మీరు అనుకున్నారా? అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా గిరిజనులు, అడవి గురించి, అడవి కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఆగిరిపల్లికి పెద్దగిద్దాడికి చాలా అంతరం, అసలు ఏమీ తేడా లేదు. అప్పుడు పెద్ద అడవి కూడా అది. సో అడవి నేను చూసింది లేదు. ఈ పిల్లలు యాస కొద్దిగా ఒక గిరిజన మాండలికం అది. వాళ్ళ ఊనిక తెలుగు మాస్టర్ అనేవారు నన్ను. ఎలా, ఎందుకు, ప్రాచీన రూపాలు, ప్రాచీన నన్నయ్య తెలుగులాగా ఉండేది అనమాట. తాండేపల్లి ఆ ఊరు పేరు కూడా అట్లా, నూరుపూండి, ఇవన్నీ. సరే, ఇది ఏదో కొంత కొత్తగా ఉంది అని అనుకున్నాను. కానీ ముఖ్యంగా ఆ పిల్లలకు ఈ పాఠాలు చెప్పడం ఉంది, మెయిన్ స్ట్రీమ్ టెక్స్ట్ బుక్, అది నరకయాతనగా ఉండేది. ఇది వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది, వాళ్ళకి ఎట్లా అర్థం ఏంటి చెప్పాలి, మరి వాళ్ళ గురించి ఏమన్నా దొరుకుతుందా అంటే సాహిత్యం ఎక్కడ ఏం దొరికేది కాదు. సో ఆ పిల్లలకు ఈ టెక్స్ట్ బుక్ చెప్పడం ఒక టార్చర్ లాగా ఉండేది నాకు. సరే, అప్పుడు అనుకోకుండా నాకు శాఖా గ్రంథాలయం రోజు ఆ జిల్లా పరిషత్ గ్రంథాలయ శాఖ చైర్మన్ కాస్త నా స్కూల్ ముందుగా పోతూ లోపలికి వచ్చాడు. వచ్చి చూశాడు నన్ను, పిల్లలు. నేను అప్పుడు పిల్లల కోసం చందమామ, బాలమిత్ర ఇవన్నీ తెప్పించి సినిమా పత్రికలు కూడా తెప్పించేవాడిని. ఎందుకంటే ఆ బొమ్మలు చూసి వాళ్ళ కింద అక్షరాలు చదువుతారు. ఈ టెక్స్ట్ బుక్ అంటే వాళ్ళకు ముందు కొంత ఆసక్తి కలిగించడానికి వాళ్ళకు నాకు. అందులో అప్పట్లో టెక్స్ట్ బుక్లు కూడా చాలా అంత అట్రాక్టివ్ గా ఉండేవి కావు. సంస్కృత శ్లోకాలు 32 శ్లోకాలు ఉండేవి ఇదంతా. సో మన ఇడియం కూడా వేరు కదా, మన చదువుల్లో సరస్వతులు, నా గానంలో తుంబుర్లు, ఇటువంటి పదజాలం అంతా ఉంటుంది. వాళ్ళకి చాలా గహనంగా ఉంటుంది. ఇది సరే, అది ఆ టైంలో నేను గమనించాను, ఇది గిరిజనులకు ఏదో పద్ధతి ఉంది, వీళ్ళకు కట్టుబాటు ఉంది, కానీ పెద్ద ఆసక్తి చూపించలా. ఏదో నా ఫ్యూచర్ ఏంటి, అది ఎంఏలో కూడా ఇంగ్లీష్ లిటరేచరు, మళ్ళీ సరే ఏదో చదువుకోవాలి, బయటికి రావాలి, కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోకపోతే బయట ప్రపంచంలో కష్టం, ఈ ఆలోచన ఉండేది. కానీ అప్పుడే నాకు అర్థమైంది గిరిజన ప్రాంతం వాళ్ళ సమస్యలు. అక్కడంతా ఏ రైతు కూలి సంఘాలు, అడవిలో స్మగ్లింగ్, వ్యాపారాలు, సారా కాంట్రాక్టర్లు. రాజమండ్రి వస్తుండేవాడిని, రాజమండ్రిలో కూడా సాహిత్యం గోల ఉండేది ఎక్కువ ఉండేది. కానీ రామరాజు గారు చెప్పిన తర్వాతనే అరే ఇక్కడ దీన్ని ఇంతకాలం నేను మిస్ అయిపోయినానే, ప్రజలను అర్థం చేసుకోవాలంటే వాళ్ళ సామెతలు, వాళ్ళ పాటలు, అది కదా మీడియం, అది కదా దారి అని అనిపించింది. అనుకోకుండా నేను రామరాజు గారి దగ్గర నుంచి ఇది ఏమిటి ఇలా చెప్పారైనా, ఇది ఏమవుతుంది అని నేను ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాను. ఎదురుగా గుట్ట మీద ఉంటుంది. అవునండి, చాలా పెద్ద. ఆ గుట్ట మీద లైబ్రరీలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ర్యాకుల తర్వాత ర్యాకులు చూస్తుంటే ఎక్కడో ఆంథ్రోపాలజీ అని ర్యాక్ కనిపించింది. ఇదేంటి ఈ పేరు ఎప్పుడు వినలేదే అని ఆ పుస్తకాలు తిరిగేస్తూ పోతే అప్పుడు తెలిసింది నాకు, గిరిజనులు ప్రపంచం అంతా ఉన్నారు, ఆదివాసులు ప్రపంచం అంతా ఉన్నారు, వాళ్ళ గురించి అధ్యయనాలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఎందుకు లేదు? ఏదో హెమెండ్రాఫ్ అనేవాడు ఇప్పుడు 43లో రాశాడు, ఆయన
కానీ మన దగ్గర ఎందుకు లేదు? అప్పుడే సురవరం ప్రతాప్ రెడ్డి గారు అన్నారు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్ళి వాళ్ళని అధ్యయనం చేయడం చాలా మంచిది అని. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఒక గొప్ప ఒక నాలెడ్జ్ గ్యాప్ను నేను నింపుతున్నాను ఈ ప్రాంతం తాలూకు. తెలుగులో ఆదివాసీ భాషా సాహిత్యాల అధ్యయనానికి ఆ విధంగా రెండోది నాకు పర్స్పెక్టివ్ కూడా, ఒక ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ కూడా. స్కూల్ ఆఫ్ థాట్స్, ఆంథ్రపాలజీని ఫెడరేషన్ ఆఫ్ డిసిప్లిన్స్ అంటారు. మనిషికి అన్ని కావాలి కదా, అందులోనే మరి భాష ఇవన్నీ వస్తాయి కదా. ఒక పర్స్పెక్టివ్ కూడా నాకు వచ్చింది. ఇంగ్లీష్ కొద్దిగా సాధన చేయడం కూడా నాకు ఉపయోగపడుతుంది ఆ రకంగా. సో ఇంగ్లీష్ నుంచి ఆదివాసీల దాన్ని ఏమంటారు, ప్రాక్తన తెలుగు కావచ్చు, ప్రయోగాలు పట్టుకోవడం. అప్పుడు అనుకున్నాను మళ్ళీ కొత్త భాషలు నేర్చుకుని పాటలు పడలేమని. ఎందుకంటే నేను అక్కడే ఉండొచ్చాను కాబట్టి వాళ్ళు తెలుగు మాడుతున్నారు, తెలుగు నాకు అర్థమయ్యేది కొద్దిగా. దాంట్లో జోకులు గీకులు కొద్దిగా కష్టంగా ఉండేది కానీ అర్థమయ్యేది. లేదండి తెలుగు వాళ్ళు ఉన్నారు, నేను వెతుకుతాను అని ఆ రకంగా విశాఖ నుంచి నల్లమల దాకా ఉన్న తెలుగు తెగలను తీసుకుని, ఎందుకంటే కొత్త భాషలు గోండు లేకపోతే కోయిదరో తీసుకుంటే మళ్ళీ ఆ భాష నేర్చుకుని మళ్ళీ సాహిత్యంలోకి వెళ్ళాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. మీరు భాషా సాహిత్యాలు అధ్యయనం చేసిన ఈ ఆదివాసీ తెగల్లో ముఖ్యంగా ఈ కొండదొరల తర్వాత చెంచులు తర్వాత ఇంకా ఎవరున్నారు? అంటే అరకు నుంచి ఇటు వస్తే కొండదొరలు ప్రధానమైన తెగలు, భగత, వాల్మీకి, కొండకాపు, తర్వాత తూర్పుగోదావరికి వచ్చేసరికి కొండరెడ్లు, తర్వాత నల్లమలకు వస్తే చెంచులు. వీటిలో కొంచెం జనసంఖ్య రీత్యా చాలా పెద్ద తెగగా చెప్పుకోదగిన వారు ఎవరు? కొండదొరలు ఎక్కువ. కొండదొరలు విశాఖలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొండదొరలు ఎక్కువ. తర్వాత కొండరెడ్లు. మీరు 80ల్లో వాళ్ళు స్కూళ్ళల్లో ఉండడం చూశారు, వాళ్ళకి పాఠాలు చెప్పారు. ఇప్పుడు దాదాపుగా 50 సంవత్సరాలు కావస్తుంది. ఈ ఆదివాసీ తెగలకు చెందినటువంటి వాళ్ళు బాగానే చదువుల్లో ముందుకెళ్ళి ఉద్యోగాల్లోకి వాటికి వచ్చినటువంటి బాగానే అభివృద్ధి చెందారు అని మీకు అనిపించే తెగల్లో ఎవరు బాగా ముందుగా ఉంటారు? అంటే అప్పుడే 85లోనే 85, 86లో ఈ టీచర్లుగా అంటే గిరిజన ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ 100% ట్రైబల్స్ని తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ రకంగా నా విద్యార్థులందరూ టీచర్లు అయినారు. ఒక అతను పీపీ అయినాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినాడు. చాలా పెద్ద విషయం అతను. సో మొన్నే రిటైర్ అయినాడు. వాళ్ళకి చదువులు వాళ్ళు కూడా రిటైర్ అయినాడు. అదే చదువుల పట్ల ఆసక్తి ఇవన్నీ వాళ్ళు చూపించడానికి బహుశా వాళ్ళకు ఉండే భౌతిక వనరులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకున్న 4-5 ఇళ్ళు ఉన్న జనావాసాల నుంచి పాఠశాలల వరకు రాలేకపోవడం ఇవన్నీ కూడా సాధక బాధకాలు ఉంటాయనుకోండి. ఇప్పటికీ అసలు వీళ్ళకి ఏమీ అందలేదు, వీళ్ళకి చదువులు కూడా అందలేదు అనిపించే ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా ఆదివాసీలు. అంటే వాళ్ళకు చదువులు అందడం కంటే వాళ్ళ చదువు మనకు అందలేదు. ఆ పెద్ద లోపం కనిపిస్తుంది మెయిన్ స్ట్రీమ్కు. ఏదో అనుకోవడమే తప్ప అది సరే. వాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ సిలబస్ చదువుకోవడంలో ఆ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఆ భాషాపరమైన ఇబ్బందులు కానీ లేకపోతే వాళ్ళకున్న సాహిత్యం కానీ. ఇప్పుడు సాహిత్యం అనేది ఒక ఇమాజినేషన్, ఒక ఆలోచన, ఒక నువ్వు అందుకోవాల్సిన కొత్త ప్రపంచాన్ని గురించి చెప్తూ ఉంటుంది. అక్కడ వాడి ప్రపంచం మనకు తెలిస్తేనే వాడికి ఒక కొత్త ప్రపంచం ఇదిగో వీళ్ళు రాసి పెట్టిన టెక్స్ట్ బుక్స్ కి చాలా అంతరం ఉంటుంది. ఆ గ్యాప్ తో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాల వల్ల రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చారు. కానీ ఆ గ్యాప్ ఇంకా అట్లాగే ఉంది. ఇప్పుడు దానివల్ల చాలా నష్టం. మనం వాళ్ళని అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు కూడా మనం ఏదో ఉద్యోగం కావాలంటే వాళ్ళు చెప్పే చదువుకోవాలనుకునే తమ చదువును మర్చిపోవడం, దీనివల్ల సమాజం ప్రపంచం కూడా చాలా నష్టపోతుంది. అది వాళ్ళకున్న ప్రాపంచిక అవగాహనలో వాళ్ళ జీవనశైలికి అవసరమైన లేదా వాళ్ళ జీవితాలలో వాళ్ళకి అవసరమైన విషయాలు అన్నీ కూడా ఉన్నాయంటారా వాళ్ళకున్న జ్ఞానంలో? అంటే ట్రైబల్ నాలెడ్జ్లో ఒక ట్రైబల్గా కాదు, ప్రపంచంలో ఎస్కిమోలైనా ఆర్కిటిక్ అయినా అంటార్కిటిక్ అయినా మానవుడు ఏ దశలో ఉన్నా కానీ తనకున్న ప్రజ్ఞలు, తనకున్న స్కిల్స్ను యొక్క హైట్, దాని యొక్క ఔన్నత్యం అది చేరాడు. ఎక్కడైనా సరే ఓ చోట మనకు కనిపిస్తుంది ఏదో మెటీరియల్ కల్చరు, కొంత వస్తు సామాగ్రి అవి కనిపిస్తాయి. మరి సాహిత్యం అనేది కనిపించింది, అది ఇంటాంజిబుల్ రిసోర్స్. వస్తువులు కనిపిస్తే వాళ్ళని నేర్చుకున్నారండి ఇది.
ఇంటేంజిబుల్ రిసోర్స్ను అందుకోవాలంటే సాహిత్యం మనకు అర్థం కావాలంటే మనం సాధన చేయాలి ముందు. అది వాళ్ళు చెప్పుకునే రోజు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. మనకు తగ్గట్టుగా మనం కన్విన్స్ అయ్యేట్టుగా వాళ్ళు అప్పటిదాకా ఆ భారం మనం మొయ్యాలి. వాళ్ళు జరుపుకునే ఉత్సవాల్లో కానీ పండగల పబ్బాల్లో కానీ వాళ్ళకు ఉండేటటువంటి అమ్మవార్ల జాతరలు వాటిల్లో కానీ వాళ్ళు చాలా సాహిత్యం పాడుకోవడం లేదా వాళ్ళు దాన్ని ఏమంటారు గానము నృత్యము వాళ్ళకు ఉండే ఆటపాటలు వాటిల్లో చాలా సాహిత్యం ఉంటుంది కదా సార్. చాలా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ యొక్క సాంఘిక దృక్పథం, వాళ్ళ ఆర్థిక దృక్పథం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మోదకొండమ్మ జాతర, మన తెలంగాణలో సార్ల సమ్మక్క జాతరలాగా పాడేరులో ఉంది. ఆ పాట అద్భుతమైన పాట. వాళ్ళు శరణ శరణ దుర్గాలమ్మలు మీ చరణాలు తప్పలేము, మీ చరణాలు తప్పిన గాని మీ కరుణాలు తప్పలేము, మీలాంటి కాలము రాగా మిమ్ము తలచి పాడుతాము. ఆమె వాళ్ళు మోదకొండమ్మ తల్లి ఆ నందపురం, జైపూర్ రాజ్యం, వడ్డాది రాజ్యం వీళ్ళిద్దరికి మధ్య సంబంధాలు, ఆ సంబంధాలు కొండవాళ్ళు దిగువ వాళ్ళకున్న తేడాలు, ఆ తేడాలతో ఒకళ్ళనొకళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోవడం, దానివల్ల వచ్చిన అనర్థాలు. ఆ తర్వాత చివరకు ఈ సమాజం ఏకమైపోవాలి, ఎగువ దిగువ కులం. ఎందుకంటే మనం చాలా మంది వాడికి వెళ్ళాం. ఈ కుల వ్యవస్థ అనేది అక్కడ కూడా ప్రవేశించింది. మైదాన ప్రాంతం వాల్యూస్ అన్ని అక్కడ ప్రవేశించినాయి. ఇక్కడ ఏ స్టేటస్ ఉందో అక్కడ కూడా వాళ్ళకి అదే స్టేటస్. అందుకని ఆ మోదమ్మ కొడుకు సంజీవరాజు అతను ఒక గ్రామ నౌకరు కూతురును ప్రేమిస్తాడు. అది చివరకు వాళ్ళు సమాజం కలిసిపోవాలి, ఈ గ్రామ నౌకరు అనేవాడు కాదు, వాడు అంటరానివాడు కాదు అని ఆ పాటంతా గొప్ప సందేశం ఇచ్చే పాట. అలాగే వాళ్ళు పంచపాండవుల పంట దుర్యోధనుడి వంట అంటారు. అంటే మనం అంతా కొండవారి పంట దిగువారి వంట అని. అది ఒక 7 రోజుల పాట అది. అంటే మా పంట అంతా మీరు దూసుకుపోతున్నారు, మేము మత్స్య దేశంలో ఉన్న తలదాచుకున్న అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులం అని వాళ్ళ 7 రోజుల పాట. ఆ పాటలో వాళ్ళ భావాలంతా, వాళ్ళ దూపిడి, వాళ్ళు ఎలా ముందుకు పోవాలి, ఇదంతా కూడా వాళ్ళ ఆలోచన, అంత కల్పన, అంత ఆలోచన. మోదకొండమ్మ ఆరాధన కానీ పాండవుల పాట కానీ దేనికదే ఒక కావ్యం, ఒక గ్రంథం. ఆ స్థాయిలో చాలా వాళ్ళ సాహిత్యం చాలా గొప్ప. అది చదివినప్పుడే నాకు అర్థమైంది, అమ్మ బాబు వీడి కడుపులో ఇంత ఉందా, మనం ఏదో వీడికి పాటించి నేర్చుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు చాలా ఉన్నంతలోనే జీవితాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ పండుగలు పబ్బాలు, లేకపోతే యువతి యువకుల మధ్య ప్రేమ సంబంధాలు, వాటికి సంబంధించిన గీతాలు కూడా చాలా ఉన్నాయి. కొండరెడ్ల పాట చెప్తాను, అది ఒక జాతీయ గీతం కావాలి, అంతర్జాతీయ గీతం కావాలి. అది చెప్తాను. ఆట మనదే, పాట మనదే, అన్ని విద్యలు గల్లవరము, కొలువు మనదే, కొలత మనదే, కోటి విద్యలు గల్లవరము, వేట మనదే, వెట్టి మనదే, 1000 విద్యలు గల్లవరము. ఇంతవరకు తమ గొప్పతనం గురించి చెప్తూ, మేము ఇంతవాళ్ళం, వేట మనదే, మేమే చాకరీ కూడా చేసేవాళ్ళం, మేము ఇక్కడే వేట అంటే సరదాగా చేయాలి, కొలువు మనదే, ఈ దర్బార్ మనదే, ఇక్కడ సర్వీస్ చేసేవాళ్ళం కూడా మేమే, ఇక్కడ ఏర్పాట్లు చూసేవాళ్ళం మేమే, రాజులం మేమే, నౌకర్లం మేమే, సేవకులం, ఇదంతా మాది. ఆడవాలే, పాడవాలే, వేడుకలు చెయ్యవాలే. వాళ్ళ జీవిత సందేశం అంతా ఈ ఒక్క మాటలో ఉంది. ఆడవాలే, పాడవాలే, వేడుకలు చెయ్యవాలే. ఇంతటితో ఊరుకోలే, మన మీద వాతలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ మన్యం పల్లం అనే ఆలోచన మొదటి నుంచి కూడా, మీరంతా డిఫరెంట్, మీ వాల్యూస్ వేరు అని వాళ్ళు అంటారు. జంగంకాము జోగుకాము జోటాలుండే బాలాలము. మేము సరదాగా జోడుగా తిరిగే పిల్లలం, మేమేం అడుగు తినేవాళ్ళం కాదు, జంగాలం కాదు, వేషాలే. వీట్లంకాము విద్యలంకాము వేడుకల బాలలము. వీటి మేళం వాళ్ళు అంటే భోగం మేళం వాళ్ళం, ఏదో ఆడుతున్నాం పాడుతున్నాం కాబట్టి మేము భోగం మేళం వాళ్ళం, అలాంటి ఆట అలా కాదు. వీట్లంకాము విద్యలం కాదు, ఏదో గ్యారటీలు చేసి కనికట్టులు చేసేవాళ్ళం కాదు. వేడుకల బాలలం, అమ్మవారు ఉన్నప్పుడు ఆడే పాడే బాలలం. అమ్మవారు దిగినప్పుడు, కొలువు అమ్మవారి సంబరం చేసేటప్పుడు మేమంతా అమ్మ కోసం నృత్యం, గానం, మా సేవ నివేదన, ఆరాధనలో పూజలు పునస్కారాలు మంత్రాలు కాదు. అమ్మవారు ఉన్నప్పుడు ఆడడం పాడడమే అదే ఆమెకు సంబరం. అమ్మవారు ఉన్నప్పుడు ఆడే పాడే బాలలము, మనస్సుకు మంచి వారము, మాపటికి దొంగ వారమా. కొంటితనం కూడా అందులో పెట్టాడు. అంత గొప్ప పాటలు, గొప్ప ఆలోచన. ఆ విధంగా అంటే తెలుగులో ఇంత ఆదివాసీ
సాహిత్యం ఉంది అని మీరు ఇవన్నీ సేకరించిన మీదట అదంతా కూడా గ్రంథస్థమై ఒక చోట లభ్యం కావడం ఇదంతా జరిగింది. అదేవిధంగా ఇంకా ఆ ప్రాంతం నుంచి ఈ నల్లమల వైపు వస్తే ముఖ్యంగా చెంచులు ఎప్పటి నుంచో చాలా ఆదిమ కాలం నుంచి కూడా ఈ తెలుగు సమాజంలో భాగంగానే ఉంటూ కూడా దూరంగా పెట్టబడ్డ ఈ వాళ్ళుగా ఉంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు శ్రీశైల మల్లన్న సంబంధించిన ఏ ప్రస్తావన వచ్చినా చెంచుల మాట లేకుండా గడవదు. తెలుగు వాళ్ళకే కాకుండా మొత్తం భారతదేశానికి శ్రీశైలం అనేది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఉంది. దీనికి సంబంధించి ఈ చెంచులు వాళ్ళకి సంబంధించిన సాంస్కృతిక జీవనం గురించి కొంత చెప్తారా? అంటే ఈ తూర్పు గిరిజనులు, అంటే ఇప్పుడు నేను చెప్పిన కొండరెడ్లు, విశాఖ గిరిజనులు, వీళ్ళంతా పూర్తిగా దండకారణ్యం లేకపోతే దాంట్లో ఒక భాగం అండి, తూర్పు కనుమల్లో ఒక భాగం. ఎందుకంటే వాళ్ళు గోదావరి తీరస్తులు, వీళ్ళు కృష్ణా వీళ్ళు అంటే వీళ్ళు పూను లోపలంతా ఇంకా అడవే కదా. అవును. ఒక ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇదంతా కూడా మధ్యప్రదేశ్ కావచ్చు, ఇదంతా కూడా దండకారణ్యం. లేకపోతే మన కావ్యాల్లో జనస్థానం అన్నారు, రకరకాల పేర్లతో పిలిచారు. ఈ మత్స్యదేశం మొదలుపెట్టి మాల్యవంతం అన్నారు, ఇదంతా కూడా దండకారణ్యం అన్నారు. ఇదంతా ఒక సెంట్రల్ ట్రైబల్ ఇండియా, మధ్య భారతంలో గిరిజన ప్రాంతం చాలా పెద్దది, ఎన్నో రాష్ట్రాలు ఉంది. ఇక నల్లమలకు వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉందండి. ఇది కృష్ణకి అటు ఇటు కృష్ణా బేసిన్లో ఉంది. ఇది ముఖ్యంగా ఈ స్ట్రాటజిక్ నల్లమల చాలా రాజకీయ వ్యూహంలో చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే ఈ శాతవాహనులు కానీ లేకపోతే కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా రాజులు, కాకతీయులు కానీ ఈ సామ్రాజ్యాలు నిర్మించుకోదలుచుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఓడిపోయిన రూలర్స్ అందరూ, ఈ చిన్న చిన్న రాజులందరూ మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి నల్లమలను ఆశ్రయించేవాళ్ళు. అక్కడికి పోయి నల్లమలకు పోయి ఏదో కొండల్లో కూర్చుని అక్కడ చిన్న గుడి కట్టి అక్కడ చెరువు తవ్విచ్చి అక్కడ కోట కట్టుకుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అటువంటి కోట నుంచే వచ్చి మళ్ళీ కొంతకాలం అక్కడ నుండి గిద్దలూరు నుంచి ఆయన వచ్చి దాడి చేశాడు. ఇట్లా నల్లమల చాలా మొదటి నుంచి కూడా. అందుకని నల్లమల అనగానే మన రాజులు కూడా బిరుదాలు, చెంచుమల చూరకార అని రెండు రాజులు చెంచుమలను జయించారని. తర్వాత కృష్ణదేవరాయలు కూడా ఆయన జీవితంలో యుద్ధాలు అటువంటి టైంలో కూడా ఆయన శ్రీశైలం యాత్ర చేశాడు. శ్రీశైలం వచ్చి దానాలు ఈయనకి టైం ఎక్కడ దొరికిందా అనిపిస్తుంది ఆ రోజుల్లో. ఆయన నడుచుకుంటూ పోవాలి కదా రాజుగారు అయినా సరే, హంపి నుంచి శ్రీశైలం. కాబట్టి నల్లమల, ఎందుకంటే ఈ రాజకీయ యాత్ర కూడా ఎవరన్నా తన శత్రువులు ఎవరన్నా కదలికలు ఇవన్నీ తెలుసుకోవడానికి రాజులకు ఈ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చి ఇన్ఫార్మర్స్ వీళ్ళే కొరియర్స్ ఎవరెక్కడున్నారు అని భోగట్ట రాబట్టడం కోసం. అందుకని శ్రీశైలానికి 8 దారులు. ఈ ఓ పక్కన శైవులకు కేంద్రం శ్రీశైలం అయిపోయిందని చెప్పేసి ఎర్రమలను పట్టుకుని అహోబిలంలో వైష్ణవులు కాస్త చెంచులక్ష్మిని అక్కడ అప్పుడు అంటే మతాలే కదా, చెంచులక్ష్మిని కాస్త నరసింహస్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. అన్నమయ్య అంటాడు చెంచుల అహోబిల శ్రీ నారసింహం అని. ఆయన అక్కడైనా అహోబిలం ఆయనే కదా అన్నమయ్య. మొదట్లో అక్కడి నుంచే తిరుమల వచ్చాడు. ఆయన చెంచుల అహోబిలం, చెంచుల మీద చాలా పాటలు చెంచుల మీద రాశాడు కూడా. సో శ్రీశైలానికే కాకుండా అహోబిలానికి కూడా చెంచులతో చాలా. నల్లమల మొత్తం ఇది ఇటువైపు అంతా కూడా నల్లమల పుల్ల కేంద్రం అయితే, ఇది ఎక్కువ వర్షపాతం ఉన్న తూర్పు కనుమల్లో ఇప్పుడు నేను చెప్పిన కొండరెడ్లు ఇదంతా కూడా బైసన్స్, ఎక్కువ బురద ఇష్టం, ఎక్కువ అడవి దున్నలు, చిత్తడి నేల. ఇదైతే ఈ మైదాన ప్రాంతం, నల్లమలంతా రాళ్ళు, రాకీ రీజియన్ కాబట్టి ఇక్కడ గడ్డి గాదం ఎక్కువ. అందుకని గడ్డి కోసం గడ్డి మెసేజ్ జంతువులు వెనకాల వేటాడడానికి పుల్లు కూడా దాని వెంట పడతాయి. అందుకని నల్లమల ఆసియాలో పెద్ద టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంటాం. కాబట్టి నల్లమల చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నల్లమల చెంచులు మొత్తానికి ఆంధ్ర జాతిని వాళ్ళు, మీరు చెప్పినట్టు ఎవరైతే చిన్న చిన్న రాజులు కొంతకాలం నల్లమలలో ఉండడం, వాళ్ళు ఎలాగైతే వాళ్ళు మళ్ళీ పుంజుకునేలోగా అందులో భాగంగా చెంచులు సైన్యంగా ఉన్నారండి చాలా మందికి. ఉండొచ్చు, కొంతమంది సహజంగా లోకల్గా ఉంటారు. ఎందుకంటే మనకు వినుకొండ నల్లమలకు ముఖద్వారం, నల్లమలానికి శ్రీశైలం కూడా 8 దారులు ఉన్నాయి. వాటికి ఉపద్వారాలు ఉన్నాయి. మళ్ళీ
ఇదంతా యాత్రికుల కోసం ఓపెన్ చేశారు. ఎందుకంటే నల్లమల్లో ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే చాలా కష్టం. కృష్ణదేవరాయలు అంటాడు, రాజ్యం మధ్యలో అడుగుంటే చాలా కష్టం, ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి రాజు అని. కాబట్టి అందుకని ఈ ఇన్ఫ్లుయెన్స్ చెంచులు సైనికులు కూడా ఉండొచ్చు. వినుకొండ దగ్గర ఒక అతను రామ్ నాయక్ అనేవాడు కొన్ని గ్రామాలకు అతను నాయకుడు, చెంచు ఆధిపత్యం. అతను ఏదో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఓడిపోయిన వాడికి షెల్టర్ ఇచ్చాడు. దాంతో బ్రిటిష్ వాళ్ళు వాడి మీద కక్షతో వాడిని చంపేసి అట్లా. సో చివరికి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసేసి ఈ అడవిలో ఉన్న కోటలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసారు ముందు. ఎందుకంటే ఇక్కడ దాచుకుని ఇక్కడ అవకాశం ఉండకూడదు, ఆ రకంగా చేశారు అనమాట. చరిత్రలో నల్లమల చాలా చెంచుల సంస్కృతి అనేది మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకంటే చెంచుల విషయం ఎప్పటి నుంచో ఉంది. నేను అప్పుడు అనుకుంటుండేవాడిని, ఈ ఉత్తరాంధ్రకు అంత పెద్ద చరిత్ర లేదేంటి, ఆ చరిత్ర నేనే తీసుకొచ్చాను మొదకొండమ్మ కానీ. అది నాకు చాలా గర్వకారణం. ఈ నల్లమలదైతే ఉంది. అయితే వాళ్ళ చెంచుల యొక్క ప్రతిభ ఏంటి అసలు, అడవిలో వాళ్ళు లేదే నల్లమల లేదు. పులికి మల అండ, మలక పులి అండ అంటారు. నల్లమలకు అదే ఇది చెంచుల్లో సామెత. ఇది అందుకని వాళ్ళు ఏంది ఏముంది. నేను ఈ నల్లమల రీసెర్చ్ టైంలో టచ్ చేశాను కానీ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో పులుల వలన అడవులు కాపాడబడుతున్నాయి, అడవుల వల్ల పులులు కాపాడబడుతున్నాయి. మల అంటే మన కోందమాల దగ్గర నుంచి కనుమలు, సౌత్ ఇండియాలో ఈ కొండల వరుస. మల అంటే ఒక కొండలకు జనరిక్ వర్డ్. అదే అండి. మాల్యాద్రి ఇటు కూడా కోందమాలు, తూర్పు కనుమలు ఇక్కడ ఒరిస్సా నుంచి, అక్కడి నుంచి కూడా మల అనే పదం. ఎందుకంటే ద్రవిడ భాషా కుటుంబం కాబట్టి ఈ శబరిమల దాకా మనకు ఈ మల అనే పదం, అన్నామలై ఇవన్నీ కనిపిస్తుంటాయి. మల అంటే కొండలు అడవి కలిసి ఉన్న ప్రాంతం. దాన్ని సాంస్క్రిట్ గా మాల్యవంతం అన్నారు, మాల్యాద్రి అన్నారు. అట్లా తిరుమల, నల్లమల, లంకమల, ఇవన్నీ మల్లు. అలాగే ఇప్పుడు ఈ చెంచులకి సంబంధించి కూడా ఈ ఆటపాటలు, సాహిత్యం ఏదైనా కొంచెం అంటే ఇటు నేను ఎక్కువ చెంచుల మీద నేను అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ తూర్పుగోదావరి కదా రంపచోడవరంలో నా కృషి మళ్ళీ గిరిజనులకు ఇంత నాకు కొంత ఈ స్టడీ వల్ల, ఈ అధ్యయనం ఈ పోగు చేసిన అందువల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళకు నోరు లేదు, వీళ్ళ తరఫున ఎవరో మాట్లాడాలి, నేను ఎవరినైనా కన్విన్స్ చేయగలను వీళ్ళంత గొప్పవాళ్ళని. కాబట్టి మనకి ఏదో చూస్తుంటే వాడు కాస్త ఏదో అడుక్కు తినేవాళ్ళలాగానో గోచి పెట్టుకునేవాళ్ళలాగానో కనిపిస్తాడు. కానీ వాడి ఆలోచన ఎవరికి ఒక కాళిదాసుకో టాగూర్కో ఎవరికి సరిపోదు. అంతకంటే గొప్ప ఆలోచన. ఆ పదాలు, ఆ పొందిక, ఆ కోరికలు. ఏదో ఊరికి వీడికి ఏమి ఉండదులే, వీడికి జీవితం లేదు, వీడికి ఆశయం లేదు, మనం ఏదో వాడికి కల్పించాలి, ఈ పిచ్చి ఆలోచనలు కుదరవు అని అనుకుంటూ ఈ రంపచోడవరంలో మొదలుపెట్టిందో అరకు నుంచి ఈ వర్క్ మాది చేసుకుంటూ చివరిలో 2085లో నేను శక్తి స్టార్ట్ చేశాను. 2000లో నల్లమలకు వచ్చాను. అదంతా గోదావరి జిల్లాలో ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఇప్పుడు నల్లమల రాగానే ఈ వ్యాక్యూమ్ టైగర్ రిజర్వ్ అంటున్నారు నల్లమల. అసలు టైగర్ గురించి పుట్టుకతోనే తెలిసిన వాడు మనమంతా ఏదో బీఎస్సీలు ఎంఎస్సీలు చదివి ఫారెస్ట్ ఆఫీసర్లుగా తయారై మనం ఏదో చెప్పడం ఏంటి అని వాళ్ళ చేత రాయించాం. ఒక 5 చెంచులను పట్టుకుని వాళ్ళ చేత రాయించి నల్లమల్లో చెంచు ప్రపంచం అని ఒక సంక్షిప్త పుస్తకం. ఈ పుస్తకం రాసింది ఈ మధ్యనే దాన్ని అబ్రిడ్జ్డ్ సంక్షిప్త ప్రతిలాగా తీసుకొచ్చాం. సో అది గొప్ప వర్క్. దాన్ని ఇంగ్లీష్లో కూడా తీసుకొచ్చాం, చెంచు వరల్డ్ ఇన్ నల్లమల ఫారెస్ట్ అని. ముందు ఈ పని చేశాను వెళ్ళంగానే. సరే సమస్యలు అవన్నీ ఒక స్థాయిలో ఇవన్నీ కూడా చెంచుల విజ్ఞాన సర్వస్వం. అసలు అడవిని పట్టుకున్నవాడు వాడి జ్ఞానం ఎంత ఉంది, నువ్వు ఏంటి వాడి మీద వాడిని అర్థం చేసుకోవాలి నువ్వు. కాకపోతే అధికారం ఉంది కాబట్టి, పెత్తనం ఉంది కాబట్టి మన బుద్ధులు మారవు. కానీ అని వాళ్ళ చేతనే రాయించి వాళ్ళ ఒక బాటనీ కానీ, ఓ జియాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ దీనికి కావాల్సిన అడిగి రాయించాం అనమాట. వాళ్ళు కూడా రెచ్చిపోయి రాశారు, స్కూల్ డ్రాప్ అవుట్స్ వాళ్ళంతా. మీ గైడెన్స్ అంటే నాకు ఐడియా ఉంది, లేదండి అది అంటే నేను ఊరుకునేవాడిని కదా, రాయి నీకు తెలుసు అది ఉంది కదా ఇది ఉంది కదా అని. సో అది మొదలుపెట్టిన తర్వాత ఆ కాంటెస్ట్లో ఇంకా వాళ్ళ సమస్యలన్నీ పట్టించుకోవడం అంతా మొదలుపెట్టాం.
ఈ చెంచులకైనా కానీ కొండరెడ్లకైనా కోదులకైనా వీళ్ళందరికీ కూడా ఈ మీరు శక్తి స్థాపించిన తర్వాత వాళ్ళ మౌలికమైనటువంటి సమస్యల మీద కూడా మీరు కొంత కృషి చేశారు కదా, దానికి సంబంధించి అంటే శక్తిని ఎందుకు పెట్టారు, అది చేసినటువంటి వీళ్ళకి ఈ ఆదివాసీలకు చేసిన సేవ ఏమిటి కొంత చెప్పగలుగుతారు? అంటే నేను క్యాంపస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి మనకందరికీ తెలిసిందే, ఉస్మానియా యూనివర్సిటీలో అనేక నక్సలైట్ల గ్రూపులకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉంటాయి. సరే వాళ్ళంతా కొట్టుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు మళ్ళీ లెఫ్ట్ అంటారు, అది అంటారు, విప్లవం అంటారు, ఇవన్నీ వింటుండేవాడిని, చూస్తుండేవాడిని. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను వీళ్ళు చెప్పేది ఏమిటి, అక్కడ జరిగేది ఏమిటి కూడా తెలుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు గమనించింది ఏంటంటే ప్రభుత్వం అనేది ఒకటి వచ్చిన తర్వాత వాడేదో రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు ఏదో పెట్టాడు బలగాలు, అది మనకు అర్థం కావట్లేదు. సో వాడు అర్థం కాకుండా ఆ జ్ఞానాన్ని కూడా తమ కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. గవర్నమెంట్లో చేరితే కానీ మనకు అవన్నీ తెలియవు, ఆ పదాలు కానీ టెర్మినాలజీ కానీ. మీరు విఆర్ఓ, కలెక్టరో ఏదో అయితే తప్ప నక్ష, టీపను, సర్వే నెంబరు ఇవన్నీ తెలియవు. అట్లాగే ఫారెస్ట్, బీటు, కంపార్ట్మెంట్, రేంజ్. అసలు ఈ మొనాపులే ఏంటి గవర్నమెంట్, వాళ్ళ మాట మనకు తెలియదు, వాడేమో మన గురించి తెలుసుకోడు. ఈ దురహంకారం ఏంటి, బ్యూరోక్రసీ యొక్క దురహంకారం, వీటి మీద నాకు కొద్దిగా అర్థమయ్యేది. నేను అక్కడ ఉన్నప్పుడు, టీచర్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఉందే ఏదో గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ పేరు చెప్పే జరుగుతుండేవి దోపిడీ అంతా. కానీ ఇక్కడ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆవేశపడడం, గింజుకోవడం, పాటలు పాడడం, గంతులు వేయడం, మా సిద్ధాంతం గొప్పదనుకోవడం, ఇదే గోల నడిచింది. సో అదే టైంలో దేశంలో కూడా మార్పులు చాలా వచ్చినాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ అయిపోయింది, జనతా ప్రభుత్వం వచ్చింది. జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపూర్ణ క్రాంతి అన్నారు. సంపూర్ణ క్రాంతి అంటే అసలు మనిషి భయం లేకుండా బతకడం. రెవెన్యూ వాడు బెదిరించేవాడు, ఫారెస్ట్ వాడు బెదిరించేవాడు, పోలీసు వాడు బెదిరించేవాడు, ఇంకా కోర్టు అయితే ఇంకేదో కాగితం పంపిస్తుంది, భయపడిపోతారు, అదేమిటో తెలియదు. కాబట్టి ఇంత భయంలో బతుకుతున్నాడు ఏంటి? ఇది బేసిక్ గా రూసో, ఆ ఫ్రెంచ్ ఫిలాసఫర్, అతను వేసిన క్వశ్చన్. మనిషి స్వేచ్ఛ కోసం తప్పిస్తాడు, వీడు అన్ని చోట్ల వీడికి సంఖ్యలు ఉన్నాయి. ఇంత చదువుకున్న పిల్లలకు కూడా వాళ్ళ అమ్మ నాన్న పోయి ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలి, పోలీస్ స్టేషన్లో తగు ఉంటే వీడు పోయి చేయలేడు. కాబట్టి ఏంటిది గందరగోళం అని నేను క్యాంపస్లో ఈ ప్రశ్నలన్నీ అడుగుతుండేవాడిని. అప్పుడు నా సీనియర్స్ హరగోపాల్ వీళ్ళంతా కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, డి రామరెడ్డి అని ఆయన మా వీసీ, అలవాటు అవుతుండే, నీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ చదువు ఉండదా, ఫారెస్ట్ చదువు ఉండదా, ప్రజలకి ఇది కావాలి కదా అని. సరే ఆ ప్రశ్నలకి యూనివర్సిటీలో సమాధానం లేదు, అప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. సరే ఇదేదో నేనే కనుక్కోవాలని చెప్పేసి నేను రంపచోడవరం మళ్ళీ వెళ్ళేసరికి అనుకోకుండా అప్పుడు ఆ అధికారులను కూడా ఆ ప్రభుత్వం చాలామందిని కొంత ఏదో చేయాలనే ఆసక్తి గల అధికారులను అపాయింట్ చేసింది. వాళ్లకు నేనే దిక్కైనాను. ఎందుకంటే సహజంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు రంపచోడవరంలో సబ్ కలెక్టర్ ఉండేవాడు, అసలు ఓ మినీ కలెక్టరేట్లా ఉండేది. ట్రైబల్ ఏరియా అంతా, ఈ ట్రైబల్ ఏరియా హెడ్ క్వార్టర్ ఓ మినీ కలెక్టరేట్, ఏఎస్పీ ఉండేవాడు, డిఎఫ్ఓ. సో వాళ్ళతో పరిచయం కావడం, వాళ్ళు ప్రజల్లోకి పోవడానికి నన్ను, నా విద్యార్థులను ఉపయోగించుకోవడం, ఆ రకంగా నేను నెమ్మదిగా ఈ రెవెన్యూ చదువు, ఫారెస్ట్ చదువు నేను 2-3 ఏళ్ళలో ఇది పట్టేశాను. ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మా ఆఫీసే ఓ సింగిల్ విండో అయిపోయింది. శక్తి 3-4 ఏళ్ళలో. ఇంకా అప్పుడు అనుకోకుండా స్పార్క్, అప్పటికి వీళ్ళ కార్యక్రమాలు చాలా చేస్తుండేవాళ్ళం. స్కిల్ డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా కూలివాడుగా కాదు, పనివాడుగా కావాలి అని పిలిపించి వాళ్ళకు ఏదో ఫిల్లింగ్ లేబర్ కింద, అడవి నరికే కూలీ కింద చూసేవాళ్ళు. కాదు, నువ్వు ఒక మెకానిక్ కావాలి, కార్పెంటర్ కావాలి, నువ్వు ఈ విద్యలని కావాలని. అవి ఇప్పటికీ అప్పుడు మేము నడిపిన కేన్ సెంటర్ మారేడుమిల్లో నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది కేన్ ఫర్నిచర్ సెంటర్. సో అది కాకుండా ఈ పోడు వ్యవసాయం చేసి అడవిని కోపం కొద్ది కూడా ఎక్కువ ఉన్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద కోపం, గవర్నమెంట్ మీద కోపంతో చెట్లు నరుకుతుండేవాళ్ళు. ఏం చేస్తాడో చూద్దాం అని నరికించేవాళ్ళు వీళ్ళు కూడా. సరే అటువంటి చోట్ల జీడిమాడి తోటలు వేయించడం, వీళ్ళందరూ ఈ అధికారులతో పరిచయంతో. ఈ టైంలో నాకు అనుకోకుండా గోదావరికి 86లో వరదలు వచ్చినాయి. ఆ గోదావరి ఆల్మోస్ట్ జిల్లా అంతా 2 నెలలు మునిగిపోయి వరదల్లోనే ఉంది. దీని గురించి చెప్పుకో ఉద్యమంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన చండీప్రసాద్ భట్. ఆయన చాలా పాపులర్, పద్మభూషణ్ అది వచ్చినాయి.
ఆయన ఎందుకు గోదావరికి వరదలు వచ్చినాయి, ఈ చిప్కో ఉద్యమం అలకనందకు అంటే గంగా నది యొక్క ఉపనదికి వరదలు వస్తే అప్పుడు మేము చెట్లు నరికినందువల్ల అడవిలో ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వచ్చి వరదలు ఎక్కువ వచ్చి ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినాయని వాళ్ళు ఆ చెట్లను కౌగిలించుకోవడం అనే నేలకోత గురైపోవడం కారణం. ఆయన నా దగ్గరికి ఏదో కామన్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ బీసీటీలో పరమేశ్వరరావు గారు ఉండేవారు, భాగవతుల చారిటబుల్స్లో. ఆయన అడిగారు. ఆయన అడిగితే ఇక్కడ రంపచోరంలో ఉన్నాడు శివరామకృష్ణ నా దగ్గర పంపించారు. పంపించిన తర్వాత ఆయన సర్వోదయ నాయకుడు, ఆయనంతా చెట్లను కౌగిలించుకోవాలి అని 7 రోజులు పాదయాత్ర చేసి అరే ఇంత పెద్ద మనుషులు చెట్లను కౌగిలించుకోవడం అంటే అక్కడ ఉత్తరాఖండ్ వేరు, అక్కడ చిప్కో వేరు. ఉత్తరాఖండ్ లో గోవింద వల్లభ పంత్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ అక్కడి నుంచి వచ్చాడు. కాబట్టి దానికి దీనికి వెస్టర్న్ ఘాట్స్ కు పోలిక లేదు. ఇదంతా కూడా దండకారణ్యం, ట్రైబల్ ఏరియా, అడవి ఎక్కడో ఉంటుంది, నరికేవాడు ఇంకెక్కడో ఉంటాడు, రోజు పోయి చెట్లను కౌగిలించుకోవడం ఇది. రెండోది ఇదంతా కూడా ఒక మొదటి నుంచి రంపపితూరి, గూడెంపితూరి ఎక్కువ ఉద్రేకం, సహజంగా చాలా ఉద్రేక స్వభావం గల వ్యక్తులు, వాళ్ళని రెచ్చగొట్టే దళాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి. అయినా కానీ ఆయన వచ్చాడు, ఏదో చేయాలి, సెలబ్రేట్ చేయాలి దీన్ని, మామిళ్ళు కొట్టద్దు మా పుట్ట కొట్టద్దు అని ఒక స్లోగన్ ఇచ్చి, అక్కడ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉండేది, అది కొండమామిడి చెట్లు ఎక్కువ ఆ ఫ్యాక్టరీకి అనుకూలం. ఆ కొండమామిడి చెట్లే ట్రైబల్స్ కు ముఖ్యంగా వేసవిలో జంతువులకు ఆధారం. అందుకని ఓ స్లోగన్, నేను ఫోక్లోరిస్ట్ కాబట్టి ఆ దూలవిడికి మామిడి దొలదొల రాలుతుంది, వాళ్ళ క్యాలెండర్లో నెలల పేర్లన్నీ మామిడి, వాళ్ళ ఊళ్ళ పేర్లన్నీ కూడా మామిడితోనే ఉంటాయి, స్థలాల పేర్లు. వీటితో ఒక కరపత్రం తయారు చేసి హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్ ఒక లాయర్, ఆయన అప్పుడే హైకోర్టులోకి వచ్చాడు, ఆయనకు పంపించాను. ఆయన మొన్నటి కోర్టులోకి వెళ్ళి అది చదివి స్టే తీసుకొచ్చాడు. సో దాంతో ఫస్ట్ స్పార్క్. సో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మామిళ్ళు కొట్టకుండా ఆపారు. అక్కడి నుంచి అంటే ఈ కేసులో చాలా ట్విస్టులు ఉంటాయి. వాడు మళ్ళీ ఇంకో రూట్లో వస్తాడు, మళ్ళీ వెంటబడి అంటే నేను ఈ జిడి మామిడి తోటలో వేయించేటప్పుడే ఈ నా శిష్యులంతా నా విద్యార్థులే కదా, వాళ్ళంతా ఇక్కడ ఎవడో సారా కాంట్రాక్టర్ వచ్చి కొట్టు పెట్టాడంటే సారా కొట్టు పెట్టి మమ్మల్ని కాసుకొని ఇవ్వకుండా వాడి దగ్గరే తాగాలంటున్నాడు. ఎదురుగానేమో పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది, మేము అక్కడ తాగుతాం, ఏదో నోటికి ఇచ్చినట్టు తాగుతాం, వీళ్ళు తంతారు, మాకు ఇది రోజు సరిపోతుందండి, ఏం చేయాలంటే మూసేయండి అన్నా. సరే నేను మూసేయండి అన్న తర్వాత వాళ్ళని కాస్త ఏదో వాడు కంప్లైంట్ ఇచ్చాడు, వెంటనే పోలీస్ స్టేషన్లో పడేశారు. పడేయంగానే నేను ఏమిటి ఎంక్వైరీ చేయడానికి పోయినాను, ఎందుకు వేసారు వాళ్ళు, నన్ను లోపల పెట్టారు. ఆ తర్వాత అది పెద్ద న్యూస్ అయిపోయింది, గొడవ అయిపోయింది. ఆ తర్వాత ఆ సారా కాంట్రాక్టర్ అక్కడి నుంచి ఆ కేసు, నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది, కోర్టుకు పోతే స్టే వస్తుంది. ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా నావిగేట్ చేయాలి. తర్వాత నేను అంతటితో ఊరుకోకుండా ఊరికే చాలా మంది కోర్టు తీర్పు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకుని మేము చేసాం అంటారు. నేను ఆ కోర్టులో వాళ్ళు ఏమన్నారంటే పనికిరాని చెట్లు, ముదిరిపోయిన చెట్లు అవన్నీ మేము తీసుకుంటాం అన్నారు. ముదిరిపోయిన చెట్లు వెంటనే తీయకపోతే అది ఫంగస్, బూజు తెగులు వ్యాపిస్తుంది. నేను ఆ ఫిల్లింగ్ రూల్స్ అన్ని తీశాను, మార్కింగ్ రూల్స్ ఆ కోర్టులో వాళ్ళు మెటీరియల్ అంతా ఇచ్చారు, అది తీసుకుని ఫీల్డ్కి వెళ్ళి చూశాను, అంతా వైలేషనే, ఎక్కడ దాని ప్రకారం వాళ్ళు చేసింది లేదు. అందుకని నేను అది మళ్ళీ కంప్లైంట్ వెనక్కి ఇచ్చి, సో అప్పటికే నాకు ప్రభుత్వంతో పరిచయాలు, ఈ చండీ ప్రసాద్ భట్ ఈయన వచ్చి కొద్దిగా ఒక ఉత్సాహపరచడం, దీంతో కొంత నేను స్టే తీసుకురావడం, అప్పట్లో చాలా గొప్ప స్టే అన్నమాట. అది సంచలనం, అది ఆ వార్తే. నేను ఫీల్డ్కి వెళ్ళి కూడా తనిఖీ చేయడం, ఫిల్లింగ్ రూల్స్ ఏంటి, మార్కింగ్ రూల్స్ ఏంటి, మినిమం వేస్ ఏంటి, ఇంకా అన్నిటి మీద. అంటే మామూలుగా ప్రభుత్వ అధికారి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు క్షుణ్ణంగా నేర్చుకోవడం, రికార్డు తెచ్చుకోవడం, ఆయనతో డిస్కస్ చేయడం. ఇక వాళ్ళు చేసి గవర్నమెంట్ చేయమన్న తర్వాత అధికారి అది చేయాలి, తప్పదు. ఇక అప్పుడు మనం కోర్టుకు వెళ్ళాలి, లేకపోతే ప్రజలను విలేజ్ చేయాలి. ఇది తర్వాత మేము అక్కడ ఒక లాటరైట్ మైన్స్, బాక్సైట్ అనమాట, అవి మోయించాం. ఈ రాజమండ్రి అంతా కలప షావుకారులు, వాళ్ళంతా పట్టాలు తీసుకుని అడవింతా నడుపుతుండే, వాళ్ళని మోయించాం. ఇంకా అక్కడి నుంచి టెస్ట్ మ్యాచ్ లాగా అలా చేసాం. మీరు ఈ శక్తి సంస్థను స్థాపించిన తర్వాత ఈ ఆదివాసీల తరఫున మీరు పోలీస్ స్టేషన్ల స్థాయిలో, కోర్టుల స్థాయిలో, రెవెన్యూ అటవీ అధికారుల స్థాయిలో పోరాటాలు చేసి ఒక వ్యక్తి నుంచి శక్తిగా మారారు.
ఈ క్రమంలో మీకు అటు నుంచి మీకు వ్యక్తిగతంగా మీ పైన దాడులు, ప్రమాదాలు ఇలా ఇవి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అంటే మొదటి నుంచి నేను కూడా గవర్నమెంట్ అనుకునేవాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే అంత క్లోజ్గా పనిచేశాను నేను వాళ్ళతో. నేను ప్రతి వాళ్ళకు నేను అడుగుతుండేవాడిని, కరెక్టే, ఇదిగో ఫైల్ తీసుకుపో, నువ్వు చదువు అని. అందుకని మమేకంగా నడిచింది. అయితే ఇంకా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం ఫీల్డ్లో కూడా ఇంకా ఆ స్టేజ్కి కూడా రావాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వం ఎన్జిఓ కలిసి చేసిన కృషి అని చెప్పలేము. ప్రభుత్వం అక్కడికి వెళ్ళాము, అడిగాము, ఫైల్ చూసాము, ఎందుకు జరిగింది ఇలా అని అడిగాము. సరే, ఒక ఓపెన్ యాక్సెస్ లైబ్రరీ లాగా అయిపోయింది లైబ్రరీ. ఎందుకంటే ఇంత ఇంటరాక్షన్ ఉండేది, చాలా కార్యక్రమాలు వాళ్ళతో కలిసి నేను చేస్తుండేవాడిని. ఆ స్పేస్ని నేను ఈ హక్కుల కోసం ఉపయోగించుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే, ఇదో సింగిల్ విండోలాగా మొత్తం డిఫారెస్టేషన్ అనకుండా ఒక్కొక్కడిని, ఒక్కో ఏజెంట్ను ఒక్కో ప్రైవేట్ ఫ్యాక్టరీకి అయితే ఓ చట్టం, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్టు, ఒక కల్పవర్తకులు రాజమండ్రి వాళ్ళు పట్టాలు తెచ్చుకుంటే దానికి ప్రైవేట్ ఫారెస్ట్ యాక్టు, ఇంకో మైనింగ్ అంటే అది ఇంకో యాక్టు. అందుకని ఒక్కొక్కలను ఎలా బిగించాలి అనేది ఈ తంత్రం నా వల్ల, నాకు హైదరాబాద్లో సహకరించిన లాయర్ల వల్ల నాకు ఆ వ్యూహం. తర్వాత ఫీల్డ్లో సర్వే నెంబర్లు, నా కొలీగ్స్ అందరూ కూడా వాళ్ళు నిజంగా పనిచేశారు. నేను శక్తి అయింది వెస్ట్ గోదావరిలో. వెస్ట్ గోదావరిలో ఈ అనుభవంతో నాకు ఇచ్చారు ల్యాండ్ రికార్డ్స్, నన్ను కాపీ చేసుకొని ఇచ్చారు. ప్రజలకు ఎందుకు విడిచిపెట్టరు మీరు అని ఒక ఉద్యమం చేశాం. దానికి ప్రజలు తిరగబడ్డారు. చివరకు గవర్నమెంటే వచ్చి ల్యాండ్ రికార్డ్స్ పంచిపెట్టడానికి భారతదేశంలో మొదటిసారిగా నాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఒక మ్యాగ్నా కార్టా లాగా ఇలా పంచిపెడతామని. అది 90 ఏళ్ళు జరిగింది. అంతవరకు అవేవో ప్రభుత్వ రహస్య పత్రాల్లాగా అవి భావించబడినవి. లేకపోతే ఎవరో భూమి దున్నేవాడితే భూమి ఏవో స్లోగన్స్ ఇచ్చి పదండి మనం అంతా ఆక్రమించాలి, ఇట్లా ఉండేది. కానీ ఒక సిస్టమ్, దానికి ఒక కాగితం రికార్డులో వెతుక్కోవాలి. ఇప్పుడు భూస్వామి అనేది మనం ఎన్ని పేరు ఎన్ని పట్టా భూమి ఎంత ఉంది, బంజర్ ఎంత ఉంది, బినామీ ఎంత ఉంది అని సిస్టమేటిక్గా రికార్డు తయారు చేయాలి అనే విషయం అది గిరిజనులకు కూడా కొద్దిగా అర్థమైంది. ఇంకా వాళ్ళు సాధన చేయాలి, మనకు తెలియాలి అసలు డెమోక్రసీలో ఉన్న స్పేస్ ఏమిటి. ఈ చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అంటాం కదా, ఈ రూల్ ఆఫ్ లాలో కేవలం దీంట్లో 4 స్తంభాలు ఆటిది. ప్రజలు ఉంటారు, కోర్టు ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత మీడియా, ప్రెస్ ఉంటుంది. ఈ 4ని మనం ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఈ ప్రెస్ మాట వచ్చింది కనుక మీరు ఇంత కృషి చేస్తున్నప్పుడు ఇటు మారేడుమిల్లి ప్రాంతంలో కానీ, తర్వాత వెస్ట్ గోదావరిలో కానీ మీకు ఈ మీడియా నుంచి సపోర్ట్ బాగానే ఉంది అని భావించవచ్చా? ఇంకా బాగా. నా అరెస్ట్, ఫస్ట్ సారాకొట్టు తీసిన అరెస్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ట్రైబల్ అప్ ఇన్ ఆర్మ్స్ అగైన్స్ సేల్స్ ఆఫ్ అరక్ అని. మా ఊళ్ళో సారాకొట్టు వద్దు అని ఆ ఊళ్ళో ఒక విజువల్, ఎవరో ఒకతను స్థానిక విలేకరి, సరే ఏదో బొమ్మ ఉంటే బాగుంటుందండి అని అక్కడ ఏదో స్కూల్లో ఉన్న బోర్డు తీసుకొచ్చి పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళ చేత, స్థానికుల చేత పట్టించి ఫోటో పెట్టాడు. అది ఫస్ట్ వచ్చింది అది. ఆ తర్వాత అప్పుడు సంచలనం ఇదంతా, రాజమండ్రి వాళ్ళంతా, విలేకరులంతా వచ్చి, రామచంద్రం వచ్చి, అది ఎంత సంచలనం అంటే చివరకు దాంట్లో అనేక డైమెన్షన్స్ అన్నీ బయటకు వచ్చినాయి. అసలు ఫ్యాక్టరీ ఎందుకు వచ్చింది, ఫ్యాక్టరీకి రాయితీలు ఎంత ఇచ్చారు ఏమిటి అని. మార్కెట్లో 1500 రూపాయలు ఉన్న కలప 70 రూపాయలకే ఇచ్చారని బయటకు వచ్చింది. ఇది నా కేసుకు సంబంధించి కదా, మెటీరియల్ ఇదంతా వస్తూ ఉంటుంది కదా, ఒక సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు దాని వెనకున్న అవన్నీ పోగు చేస్తాం కదా, చదువుతాం. ఇది వెంటనే అప్పుడున్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఆయన దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే కలప మీద రాయల్టీని 10 రెట్లు పెంచాడు. ఆయన 10 రెట్లు పెంచేసరికి మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళు లేదు మాకు ఇంకా కొంత పాత కలప ఉండిపోయింది, మాకు ఇవ్వలేదు మీరు, అది ఇది అని ఆ రేటు దీనికి వర్తించని వాళ్ళు ఏదో ఇంకో రౌండ్ లిటిగేషన్లోకి వెళ్ళారు. అవును, ఇట్లా అంటే నలుగురు తగులుకుంటే ఈ వేట బాగా నడుస్తుంది. కాబట్టి వీటిని మనం నేను ఒక ఫెసిలిటేటర్గా వీటిని అన్నింటినీ ఉపయోగించుకున్నాను. నాకు నిజంగా ఆ గిరిజనుల అంటే గొప్ప అండ. ఆ రోజు కొట్లో సారాకొట్టు గొడవప్పుడు వాళ్ళు స్టేషన్లో ఏంటి మరి రాజీ పడదామని ఏదో వచ్చారు. ఎందుకంటే మీకు ఎందుకండి ఈ గొడవలు, మా కోసం మీరు అని షావుకర్లే, ఈ సారా కాంట్రాక్టర్లు
రాజీకి వస్తామండి, కేసు విత్డ్రా చేసుకుంటాం, మా జోలికి మీరు రావకండి, మా సారా మేము అమ్ముకుంటాం. ఆ, ట్రైబల్స్ అన్నారు, ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంటండి, బెయిల్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత చూసుకుందానండి. వారిలో పోరాట పటిమ అలాగే. వాళ్ళకు ఆ కసి అనమాట, ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంటి, వస్తుంది కదా బెయిల్, తర్వాత చూద్దాం. ఇంకా తర్వాత ఇంకా ప్రెస్ అందరూ ఆటాడుకున్నారు, అధికారులు అందరూ. ఇంకా మాకు దొరికాడు వాడిని, మీరు ఏంటిది, అవి తప్పుడు కేసులు, అక్కడ సారగొట్టు మీరు పెట్టకూడదు, అవును, పెట్టి ఇంకా పైన ఈ రుబాబు ఏంటి. అందుకని ఒక కార్యక్రమం చేసేటప్పుడు, గవర్నమెంట్ కార్యక్రమం చేసేటప్పుడు ఈ మనం వాల్యుయేషన్ చేయాలి. ఇట్లా ఒక ఎసెప్టివ్గా ఉండాలి. ఏదో గవర్నమెంట్కి ఎక్స్టెన్షన్ కాదు కదా మనం. అవునవును, అది మనం ఆ దృష్టితో చేయకూడదు. గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలా, నీ మొనాపులు ఏంటి ఇన్ఫర్మేషన్ మీద, ఈ రెవెన్యూ ఫారెస్ట్ పోలీసు ఏంటి, నీ దాదాగిరి ఏంటి, క్వశ్చన్ చేయించాలి, ప్రజల చేతి చేయించాలి. గాడ్ ఫాదర్ లాగా తయారు కాకూడదు. మీరు ఈ ఆదివాసీలతో ఇంతగా మమేకమై వారి సమస్యల మీద పనిచేస్తున్న క్రమంలో అప్పటికే ఉన్నటువంటి ఈ పెద్ద రాజకీయ పక్షాలు ఎవరైనా మీరు మిమ్మల్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆ ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయి అంటారు? అంటే ఈ రూల్ ఆఫ్ లా అనేది పొలిటికల్ ప్రాసెస్ కాదండి. కాదు, ఓకే. మామూలుగా ఒక రాజకీయ నాయకుడు చేయవలసిన పని ఏంటి, అదే ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు, శాసనసభలో చట్టం చేస్తాడు, ఇంకా అంతటితో అతని పాత్ర అయిపోతుంది. ఇంకా మిగతాదంతా దాన్ని ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఆఫీసర్లే కదా. ఆఫీసర్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, అది వేరే విషయం. అప్పుడు మన పాత్ర ఉంది. స్వచ్ఛంద సంస్థ కానీ నాలాంటి వాళ్ళ హక్కుల కోసం చేసేవాళ్ళు. అందుకని అంతే, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అది చట్టపరంగా ఆదివాసీలకు అందవలసినవన్నీ అందేలా చూడడం. ఎవరికైనా ఎక్కడైనా చట్టం చేస్తారు. సరే, ఆయన కూడా ఏదో ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాడు, పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారని, ఏమన్నా ఇది అయిందా కాదా అని అడుగుతూ ఉంటాడు. కానీ అతను లా కాదు. స్వచ్ఛంద సంస్థ అనేది అదొక ఇన్స్టిట్యూషన్. మాకు ఆఫీస్ ఉంటుంది, మాకు వ్యవహారం ఉంటుంది, ఆ రికార్డులు అంతా తెచ్చుకుంటాం, అనలైజ్ చేస్తాం, చదువుతాం. ఎమ్మెల్యేకి అయితే ఒక గుమస్తే ఉంటాడు, ఎంపీకి అయితే ఇంకో గుమస్తే ఉంటాడు. అటు పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. ఏదో కష్టపడేవాడు లైబ్రరీలోకి పోయి చదువుకుంటాడు. కానీ నిరంతరం అది గొప్ప లెర్నింగ్ నాకు. అదే అంటే ఒక రెవెన్యూ రికార్డు స్థాయి నుంచి, ఒక ఫారెస్ట్ రికార్డు స్థాయి నుంచి ఒక ఉద్యమాన్ని బిల్డప్ చేయడం. చివరికి వెస్ట్ గోదావరిలో ఒక పోలీసుల మీద ఉసిగొలుపుతారు. ఆయన ఏంటంటే ప్రజల ఆఫీసులు కూడా ఒకసారి ఏంటి ఎంత రెచ్చిపోతున్నాడు అని వాళ్ళకు కురుకుడు పడదు. ఏంటి ఏదో సూపర్ పవర్ అయిపోయినాడు అది ఇది అని. ఒక ఊళ్ళో నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. సరే, ఏదో కేసులు ఉంటాయి, మా పబ్లిక్ లైఫ్లో కేసులు లేకుండా ఏముండవు, ఏదో పెడుతూ ఉంటారు. వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసు వ్యాన్లో భయంకరమైన శక్తి అనే పేరే కొద్దిగా అవసరంగా ఉంటుంది. ఏదో దుష్ట శక్తి, ఆ శక్తి, ఈ శక్తి అని. సరే, మొత్తానికి ఊళ్ళోకి వచ్చారు. ఆదివాసీలు కనుక ఆదిశక్తి అనే అనుకుందాం. వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి ట్రైబల్స్ తిరగబడ్డారు. అప్పటికే తిరగబడుతున్నారు. చాలా చోట్ల భూములు అప్పగించడం ఆలస్యం అయితే వాళ్ళు ఊరుకోవట్లేదు. వెంటనే వాళ్ళు కాసేపటికి నేను ఒక 400 మంది 500 మంది ట్రైబల్స్ భోజనం చేసి వస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోవాలి. వీళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. కాసేపటికి వాళ్ళు వచ్చారు. నేను లేను, మా ఆవిడ ఇద్దరం. మా ఆవిడైతే ఫీల్డ్లో మొబిలైజేషన్ అంతా ఆమె చూస్తుంది. సో వాళ్ళు చూసి వాళ్ళు వెంటనే ఏంటి, మనకు ఇంటికి వచ్చిన వాళ్ళు 3 పిల్లలు 2 వస్తే, మన కోసం పనిచేస్తున్న వాళ్ళు వస్తే ఇలా పట్టుకుపోతారా అని దగ్గరున్న జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ నన్ను లేవు, షిఫ్ట్ చేశారు సంగారెడ్డి కూడా. వెంటనే అప్పటికి మధ్యాహ్నం టైం అయింది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ ఎంఆర్ఓను రా మాతో పాటు అని అడవులకు తీసుకుపోయినారు. వెంటనే ఉత్తరం రాశారు గవర్నమెంట్కి, సాయంత్రం వాళ్ళను ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడ విడిచిపెట్టండి. గవర్నమెంట్ కూడా నన్ను నమ్మింది, విశ్వసించింది. వెంటనే సాయంత్రం ఆ మేజిస్ట్రేట్ ఒక ఊర్లో బెయిల్ ఇచ్చి, పదండి ఇద్దరం పోయి ఎక్కడున్నాడో వెతికి తీసుకొద్దామని మొన్నటికి స్థాపచెప్పాను. సో ఒక్కోసారి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు పోతారు. వాళ్ళకి ఆ విశ్వాసం, ఇది డెమోక్రసీ మీద విశ్వాసం. నా మీద మనమంతా ఇన్స్ట్రుమెంట్స్. కానీ వాళ్ళకు బెయిల్ అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తారు, బెయిల్ వస్తుంది, మనం మళ్ళీ పోరాటం కంటిన్యూ చేయొచ్చు. అంతేగాని ఏదో అరెస్ట్ అంటే హేమలోకానికి పోయినట్టు కాదు, ఏదో డెత్ సెంటెన్స్ అన్నట్టు ఒక పిరికితనం. అదే ఒక ప్రాసెస్. ఆ చట్టం ఎవరు కూడా బెయిల్ రాకుండా ఆపలేరు. అంతే, ఆ విశ్వాసం వాళ్ళకి కనిపించు. అభివృద్ధి ప్రాజెక్టులు కానీ ఆదివాసీల ప్రయోజనాలకు భంగకరంగా ఉంటాయి అనేది
ఒక వాదన ఉంది. అదేవిధంగా వాదనే కాకుండా ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు, ఉదాహరణకి పోలవరం గురించి మాట్లాడుకుంటే, ఆ పోలవరం వల్ల ఎన్నో గ్రామాలు మునిగిపోవడం, వీటన్నిటి వల్ల ఈ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు లేదా ఆ ప్రాంతాల్లో తరతరాలుగా ఉన్నటువంటి ఆదివాసీలకి ఎటువంటి నష్టం జరుగుతుంది, దాన్ని ఎలా నివారించవచ్చు అని కొన్ని విషయాలు చెప్పండి అని. ఇప్పుడు అభివృద్ధి విధానం అనేది ఎలా అభివృద్ధి జరుగుతుంది, ఎలా జరగాలి అనేది అది పొలిటికల్ డెసిషన్ అండి. రాజ్యాంగంలో ఎక్కడా లేదు డ్యాములు కట్టద్దు, మైన్స్ తవ్వద్దు, అదేం లేదు. ఒకవేళ ఏమన్నా దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్లైవుడ్ ఫ్యాక్టరీ అడవిలో ఫిల్లింగ్ రూల్స్ ఉంటాయి, మార్కింగ్ రూల్స్ ఉంటాయి, అది ఫాలో కావాలి. అది ఫాలో కాలేదు. ఆ తర్వాత ఆ తగు కాస్త ముదిరింది, ఆ ముదిరి చివరికి ఫ్యాక్టరీ మూతపడింది. అదేవిధంగా ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, లేకపోతే మైనింగ్ చేయాలి అనే నిర్ణయం తీసుకుంటుంది. అయితే అది చేసేటప్పుడు మళ్ళీ అది హ్యూమన్ రైట్స్ పాటించాలి. మానవ హక్కులు, పౌర హక్కులకు భంగం లేకుండా చేయాలి. సో వాళ్లకు అయితే మనం కూడా ప్రాజెక్టు కట్టొద్దని చట్టం ఉన్న పరిధిలోనే మనం క్వశ్చన్ చేస్తాం. ఇదంతా చేయట్లేదు కాబట్టి ప్రాజెక్ట్ ఆఫ్ చేయండి అంటాం. కానీ గవర్నమెంట్ ఏముంటుంది, అన్నీ చేస్తాం, మేము అన్నీ చేసాం, అన్నీ ఒప్పుకున్నాం అన్న తర్వాత ఇంకా ఏమంటాడు హైకోర్టులో కూడా, లేకపోతే ఇంకెవరైనా ప్రభుత్వం చేస్తుంది కదా. ఇప్పుడు క్వశ్చన్ పరీక్షకి వెళ్ళాం, అన్ని ప్రశ్నలకు ఆన్సర్ సరిగ్గా చెప్పిన తర్వాత ఇంకా వాడిని తప్పిస్తున్నట్టు కుదురుతుంది అన్నట్టు మాట్లాడతారు. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ పునరావాసం మీద వెంటపడాలి. ఈ పునరావాసం జరుగుతుందో లేదో అని. ఇది చిరకాలం నుంచి, చాలా కాలం నుంచి అక్కడ చేస్తున్నాం కాబట్టి మొదటి నుంచి ఈ పునరావాసం గురించి చిన్న చిన్న రిజర్వాయర్లు మొదట్లో మా దగ్గర భూపతిపాలెం అని, సూరంపాలెం అని రిజర్వాయర్లు ముందే కట్టారు, పోలవరం కంటే ముందే కట్టారు. ఈ రిజర్వాయర్లు కట్టేటప్పుడు అసలు మొత్తం ఆ రిజర్వాయర్ విధానం ఏంటి, పునరావాసం ఎట్లా అవుతుంది ఏమిటి, దీని గురించి బాగా మేము చదివాము. దాని మీద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లు ఏముంటాయని. అక్కడ ఏమైందంటే రామచరణంలో ఒక సూరంపాలెం అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఎన్జిఓ పోయి ఏదో స్టే తీసుకొచ్చాడు. స్టే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ కాస్త ఇంజనీర్లు వాళ్ళంతా కూడా పునరావాసం గురించి ఓ ప్రణాళిక తయారు చేసి ఆ ఎన్జిఓ వాళ్ళంతా ఒప్పుకున్నారు. నేను అన్నాను, వీళ్ళు 167 ఇళ్ళు 180 ఇళ్ళు ఐడెంటిఫై చేశారు, అసలు దీనికి ప్రాతిపదిక ఏంటి అని చూస్తుంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది ముందే ప్రతి రిజర్వాయర్, ప్రతి మైనింగ్ దీనికి గవర్నమెంట్ తయారు చేస్తుంది ఒక సంస్థ చేత అని తెలిసింది. వెంటనే ఆ రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు 167 ఇళ్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఆ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో 280 ఇళ్ళు ఉన్నాయి. అంటే ముంపుకు గురయ్యి అన్నీ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆ రిపోర్ట్ని కాస్త అక్కడున్న చోడు వీధి అని ఒక హ్యామ్లెట్, వాళ్ళు మమ్మల్ని కలుపుకోలేదు ఈ ప్యాకేజీలో అని వాళ్ళు గోల పెడుతున్నారు. సరే వాళ్ళ చేతికిచ్చి కలెక్టర్కి పంపించాం. కలెక్టర్కి అర్థమైంది ఈ రిపోర్టు ట్రైబల్ దగ్గర ఉందంటే ఎవరో ఇచ్చి పంపిస్తున్నారని. వెంటనే ఆయన కాస్త మిగతా 57 60 ఇళ్ళు ఆయన మంజూరు చేశారు. ఆ తర్వాత భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసరికి మేమే అసలు ఎస్టిమేట్ తయారు చేసాం. మేమే వెళ్ళి ఇంపాక్ట్ ఇన్ని ఎకరాలు ఉంది, ఎకరానికి ఇంత వస్తుంది, ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఇంత వస్తుంది, ఈ కాంపెన్సేషన్ అంతా మేమే ఎదురుదాడి మేమే లెక్కలేసి చీటీలు ఇచ్చి పంపించేవాళ్ళం. ఇది బాగుంది కదా, బెస్ట్ మెథడ్. ఇంకా బోండి వాళ్ళు గవర్నమెంట్ కాస్త ఇంకా నీ లెక్క ఏంటి, నాకు ఎందుకు తేడా వచ్చింది అంటే మేము మొదటి నుంచి ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తూనే ఉన్నాం. మేము సంతలో కాటాలు పెట్టేవాళ్ళం. ఈ కాటాలు పెట్టి ట్రైబల్స్ తూచుకోమనేవాళ్ళం. తూకాల్లో మోసాలు కనీసం ఆ లెవెల్లో అరికట్టడానికి ఉపయోగపడేది. వాళ్ళకు ప్రొడ్యూసర్స్కు ఎప్పుడు మార్కెట్లో చూడండి కాటా ఉండదు, ఉచ్చుదారులకు ఉండదు. షావుకారు దగ్గర కాటా ఉంటుంది, వీడు పోయి ఆడు చెప్పిన కాటా తరుగు గిరుగు అని అన్ని తీసేస్తూ ఉంటాడు. సో ఈ అగ్రెసివ్నెస్ అనేది ముందు మనం ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేయాలి. మనం ప్రతివాడితో మనం ఏదో సిస్టమ్ కనుక డెవలప్ చేయాలి. సో ఈ లిస్టులు తయారు చేసి మేము ఇవ్వడం మొదలుపెట్టాం. అది మాకు పోలవరంలో ఉపయోగపడ్డది. పోలవరంలో కూడా వెంటనే పునరావాసం మొత్తం అవన్నీ తయారు చేసాం. అయితే ఏంటంటే దీంట్లో చాలా ఉంటాయి.
చాలా కమిటీలు ఉంటాయి, పునరావాస కమిటీ, దాంట్లో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు. అది నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదో తెలిసి తెలియక ఏదో చేస్తూ ఉంటారు, ఏదో షార్ట్ కట్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరకు మాకు కనిపించింది ఏంటంటే, ఈ వెస్ట్ గోదావరిలో చాలా పునరావాసం కోసం నాన్ ట్రైబల్స్ భూములు సేకరించారు. వాటి మీద ఏంటంటే కొంతమంది ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ దొంగ జడ్జిమెంట్లు పెట్టి వాటికి కూడా పునరావాసం కింద సంపాదించుకున్నారు. అసలు వాళ్ళు అట్లా క్లెయిమ్ చేయకూడదు, అట్లా ఆ పునరావాస ఆఫీసర్ కూడా అట్లా ఇవ్వకూడదు. దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత ఆ భూములు కాస్త ఎంక్వైరీ చేయడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇది కోర్టుకు తీసుకుని 2018 అక్కడ జంగారెడ్డిగూడెంలో ఉన్న మా కార్యకర్త అతను ఇదంతా బయటకు తీసుకొచ్చి పెట్టాడు. వెంటనే కోర్టు కాస్త ఇదేమిటి, చాలా అన్యాయంగా ఉంది, ఇండిపెండెంట్ ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేయండి ఇదంతా, అప్పటిదాకా ట్రైబల్స్ భూముల్లోంచి తిరిగిపోక్కర్లేదని ఒక ఆర్డర్ ఇచ్చింది. సో కాబట్టి ఆ ఎంక్వైరీ, ఆ కథ నడుస్తుంది. ఇంకా ఇటు తూర్పుగోదావరి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, మీకు పునరావాసానికి పే చేసాము, డబ్బులు ఇచ్చేసాము, మీకు అంతా అక్కడ కాలనీ తయారైపోయింది, మీరు వెళ్ళిపోండి అని జేసీబీలతో ఊళ్ళు కోల్చడం మొదలుపెట్టారు. అదేమంటే మీకు రవాణాకు ఈ సమానంతా పట్టుకుపోవడం మీకు కష్టం, అందుకని మేము జేసీబీలు మీకు సహాయం చేస్తున్నాం అంటే ఇంకా రాజదలుచుకుంటే దెబ్బలు కుదవని అనేక తమాషా. ఇది అప్పటికే మేము ఈ పోలవరం ఈ కథ అంతా గమనిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏదో చేస్తుంది కదా అంటారు, ప్రజలు కూడా ఏదో గవర్నమెంట్ చేస్తుందని ఆశలో ఉంటారు. సో అందుకని అప్పుడు మేము అన్నాం, బలవంతంగా తరలిస్తున్నారు, ఇదేంటి వాళ్ళు అక్కడ ఆ పునరావాస కాలంలో సరిగా ఉంటే వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు కదా అని చెప్పేసి మేము బలవంతంగా కూల్చేయడానికి వీల్లేదు, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వెళ్తారు, అప్పటిదాకా ఊపిరి పట్టండి మేము ఒక ఆర్డర్ తీసుకొచ్చాం. శివరామకృష్ణ గారు, ఇప్పుడు నల్లమల విషయానికి వస్తే నల్లమలలో కూడా ఈ ఖనిజాల కోసం ఒక రకమైన అన్వేషణ కాదు, వేటే జరుగుతోందనేటటువంటి స్థాయిలో కొంత భయాందోళనలు కలుగుతున్నాయి. ఇది అక్కడ స్థానికులు పూర్వం తరతరాలుగా ఉన్న చెంచుల వాళ్ళ ఆవాసాలకు లేదా వాళ్ళు అక్కడ నివాసం కొనసాగించడానికి వాటికి చాలా భంగకరంగా ఉంటుందంటారా? దీని నుంచి వాళ్ళకి ఎటువంటి సహాయం జరగవలసి ఉందని? అంటే యురేనియం కానీ డైమండ్ కానీ నల్లమల అంతా తవరు కదా, చెంచులకు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి, అడవిలో ఇప్పుడు రెండోది వాళ్ళని గురించి మనం అర్థం చేసుకోవట్లేదు, మన అభివృద్ధి విధానాన్ని వాళ్ళ మీద తోస్తున్నాం. మొదటి నుంచి కూడా గిరిజన ప్రాంతాల్లో మీరంతా కాలనీకి రండి, అడవిలంతా ఒక చోటకు వచ్చేసి అక్కడైతే మీకు హాస్పిటల్ కడతాం, అక్కడ స్కూల్ పెడతాం, కానీ అక్కడ హాస్పిటల్ స్కూల్ పెడతామని వాడు లైవ్లీహుడ్, వాడికి భోజనం నుంచి వస్తుంది, అడవి నుంచి తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ సమస్య మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాడు ఏమంటాడు, ఏదో రిజర్వ్ చేసేస్తాడు అడవిని, ఆ తర్వాత కల్పవర్తులకు వెళ్ళిపోమంటాడు, మిమ్మల్ని కాలనీలో పెడతా ఉంటాడు. ఈ ప్రయోగాలన్నీ నల్లమల్ల కూడా జరిగినాయి. 1980లో కూడా టైగర్ రిజర్వ్ అన్నారు, ఎక్కడో తీసుకుపోయి పెట్టారు, కొట్టాల చెరువుని ఆత్మకూరు దగ్గర. అది మళ్ళీ వాళ్ళు కొంతమంది వెనక్కి తిరిగి వచ్చారు. ఈ పునరావాసం అనేది ప్రభుత్వం పూనికితో వాళ్ళంతటా వాళ్ళు వెళితే వాళ్ళు చేసుకునే ఏర్పాటు వేరు, తరలిస్తే జరిగే పరిణామాలు వేరు. ఈ నల్లమల్ల ఈ గందరగోళం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు మేము ముందు ఏం చేసామంటే, నల్లమల్ల వెళ్ళంగానే ముందు అసలు నువ్వు ఫారెస్టర్, అసలు ఫారెస్టర్ నువ్వు, మేం కాదు అని ముందు వాళ్ళలో విశ్వాసం కల్పించిన తర్వాత ఇంకా మేము మామూలుగా చెప్పాం కదా, గవర్నమెంట్లో ఉన్న రికార్డు అంతా తీస్తాం, ఏమిటి అసలు మనం ఎక్కడ వేలు పెట్టాలి అని. ఫస్ట్ ప్రకాశం జిల్లాలో చాలామంది చెంచులు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయలే. చెంచులు లాంటి చిన్న జాతికి వాడు ఎట్ ది బెస్ట్ సర్పంచ్ అవుతాడు, వార్డు మెంబర్ అవుతాడు, ఏదో పోలీస్ స్టేషన్కి పోతే నేను సర్పంచ్ అని కొంత తలెత్తుకుని చెప్తాడు. అది కూడా లేదే అని చెప్పేసి మేము ముందు దాని మీద కోర్టుకు వెళ్ళాము. తర్వాత వాళ్ళందరినీ ఓటర్లుగా నమోదు చేయడం, అదంతే రెవెన్యూ వాళ్ళు ఆ ఊళ్ళన్నీ తిరిగి చేశారు. వాళ్ళు సర్పంచులుగా చిన్న ఇచ్చారు. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు నల్లమల్లో చాలా మంది రాజులు ఓడిపోయి అక్కడ పెట్టారు. రాజుగారు అనగానే ఒక కోట కట్టుకుంటాడు, చెరువు తప్పిస్తాడు, ఆయనకు ధాన్యం, ఆయన ఏదో 4 రైతులు ఆయనకు పన్ను కట్టాలి, ఆయనకు కూడా మంచి భోజనం కావాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ చెరువులు గిరువులు
నాకు అనిపించింది చెంచు ఇప్పుడు టైగర్ రిజర్వ్ అనగానే వేట మీద నిషేధాలు, ఏ జంతువుని వేడితే శిక్షలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ట్రైబల్కి ఆల్టర్నేటివ్ ఏదో చూపించాలి. అందుకని చెప్పేసి ఈ చెరువులు గనక చేపలు పట్టడం అనేది ఒక ప్రత్యామ్నాయంగా అతనికి చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఆ చెరువులు చూస్తే కబ్జాలో ఉన్నాయి. మేము అప్పుడు రుసుల చెరువు అని చాలా పెద్ద చెరువు, అది 600 ఎకరాల చెరువు. అది అక్కడ కాస్త ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో లౌక్యంగా ఎవరో మినిస్టర్ గారు ఒప్పుకున్నారని చెప్పేసి వాళ్ళు చేపలు పట్టుకోవడానికి మత్స్యకారుల సంఘాలకు ఇచ్చాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేపలు పట్టేసేసి హైదరాబాద్ మార్కెట్కి పంపిస్తుండేవాళ్ళు. వ్యాపారం అది మేము పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత అది కోర్టుకు వెళ్ళి షెడ్యూల్డ్, అనుకోకుండా మహబూబ్నగర్ జిల్లాలో చిన్న షెడ్యూల్డ్ ఏరియా ఉంది. ఇది షెడ్యూల్డ్ ఏరియా, ఇది ఉంటే ట్రైబల్సే పట్టుకోవాలి అని చెప్పేసి ఇది LTR 170 ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇందులో అది టైగర్ రిజర్వ్ కాబట్టి అది కలెక్టర్ డిసైడ్ చేయాలా ఏదో అట్లా. ఈ లోపల గవర్నమెంట్ కాస్త ట్రైబల్ వెల్ఫేర్ కూడా ప్రొయాక్టివ్గా వాళ్ళు వెంటనే ఎవరో చేస్తుంటే మనం చేతులు కట్టు కూరుకోవడం వెంటనే వాళ్ళు వెంటనే చెంచు కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత వెంటబడి మొత్తం ఇప్పుడు ఏంటంటే ఏమైందంటే చట్టాలు అమలు చేయక ఎవరో కబ్జా చేస్తూ కూర్చున్నారు. అది చట్టం అది అవునా కాదా అనేది ఎవరు పట్టించుకోలేదు. అంత స్పిరిట్ కూడా చట్టం లెటర్ అండ్ స్పిరిట్ అంటారు, రెండు ఉండాలి. రెండోది ధైర్యం ఉండాలి. చొచ్చుకోవాలి కదా, అవతల తరిమేసి మనం లాక్కోవాలి. ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా ఎప్పుడు లేదు. అనేక రకాలు ఉంటాయి దీంట్లో, మనం స్ట్రాటజిక్ గా దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక్కో రకంగా అనుకోకుండా బోనస్ లాగా కొన్ని అవుతాయి, కొన్ని సెట్ బ్యాక్స్ కూడా ఉంటాయి దీంట్లో. చివరకు అప్పుడు మేము 10 ఏళ్ళు వెంటపడ్డాం. ఇది షెడ్యూల్డ్ ఏరియాలో చాలా చోట్ల ఇట్లాగే ఉన్నాయి ఈ బయట వాళ్ళ సంఘాలు, మరి ఎట్లాగా అని. అప్పుడు 10 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ 2011లో షెడ్యూల్డ్ ఏరియాలో అయితే ITDA PO రికమెండ్ చేసిన ట్రైబల్ గ్రూప్స్కే చేపలు పట్టుకునే హక్కు ఉంటుంది అని ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇది గొప్ప విజయమే. కాబట్టి ఇప్పుడు ఇంతకాలం కూడా అటవీ ఫలసాయం పోగు చేసుకునేవాడివి కాబట్టి నువ్వు ఇవాళ కొత్త అవకాశం వచ్చింది, మరొక వాళ్ళకు డ్యామ్ ద్వారా ఏం అవకాశం వచ్చిందో వాళ్ళు అభివృద్ధి చెందని నీకు కూడా అవకాశం వచ్చింది. చేపలు పట్టుకో. చేపలు అనేది ఒక 7 నెలల పాటు నీకు ఆహారం ప్లస్ అమ్ముకోవచ్చు. కాబట్టి అని తీసుకొచ్చాం. కొంతమంది దానికి పక్క చెరువులు కూడా ఆక్రమించారు. ఇప్పుడు పోలవరం కూడా అదే సొల్యూషన్. పునరావాసంలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొంత జరుగుతున్నాయి. కొంత ప్రజలను కూడా మీకు ఏం వచ్చింది ఏం రాలేదు గ్రామ సభలో తీర్మానం చేసి ఇవ్వండి. ఎంతసేపు శక్తి అని కాదు, ఏదో తీర్మానం ఉంటే ఇది కోర్టు ముందు పెట్టడానికి ఉంటుంది అంటే ప్రజలు నినాదాలకు కవిత్వాలకు వీటికి బానిసలు అయిపోయినారు, రాజకీయాలకు. అంతే రూల్ ఆఫ్ లా సిస్టమ్ ఏంటి, టూల్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. మ్యాప్స్, రికార్డ్స్, తీర్మానాలు ఇవి. ఇప్పుడు గ్రామ సభలు పెసా అనేది చట్టం వచ్చింది. నేను గ్రామ సభ గవర్నమెంట్ ఇచ్చి పెట్టేది కాదు, నువ్వు పెట్టుకోవచ్చు, నువ్వు ఎందుకైనావు కదా, నేను పెట్టుకుంటాను, నా సమస్య ఇదేని. సో ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సరే ఈ లోపల ఈ అవకాశం వచ్చింది కాబట్టి పోలవరం పెద్ద రిజర్వాయర్, అదేమి డెడ్ స్టోరేజే, ఎంతమంది అయినా చేపలు పట్టుకోవచ్చు. కాబట్టి ఎంతమంది పట్టుకున్నా పట్టుకోవచ్చు. అయితే వాళ్ళకు ఇళ్ళు దగ్గర లేవంటే ఒకసారి దగ్గర దూరాలు ఉంటాయి కాబట్టి లాజిస్టిక్స్ గోదావరి గట్టు మీద మీరు మకాం పెట్టుకుని కాలనీకి అక్కడికి పోతూ వస్తూ మీరు చేపలు పట్టుకోవచ్చు. ఇది పెద్ద వృత్తిగా మీరు అని గవర్నమెంట్ కూడా ఒత్తిడి చేస్తున్నాం, మీరు మత్స్యకారుల కుటుంబాలను చేయండి అని. అలాగే గోదావరిలో టూరిజం కూడా ఉంది, ఈ టూరిజం కూడా మీరే నిర్వహించండి ఈ షెడ్యూల్డ్ ఏరియా కూడా అని. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుపోయి ఎత్తులు అన్నట్టు ఇప్పుడు అదే టైగర్ రిజర్వ్ వెళ్ళిపోవాలంటుంటే కోర్ ఏరియాలో ఒక పంచాయతీ ఏర్పాటు చేయించాం మేము, అప్పపూర్ అని. వెళ్ళిపోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వెహిమెంట్ వాళ్ళ వృత్తి అది, ఎవడో ఉండడానికి లేదు, ఇదేం కుదరదు, ప్రజలు కూడా హక్కులు ఉంటాయని చెప్పేసి అప్పపూర్ను పంచాయతీగా ఏర్పాటు చేయించాం అదొక కోర్ ఏరియాలో. సో అటవీ హక్కుల గురించి దాని మీద యుద్ధమే జరుగుతుంది. కాకపోతే అటవీ హక్కులు అనగానే ఇప్పుడు గిరిజనులకు ఉప్పులు ఎక్కడ ఉంటుందో అదంతా కూడా
ఇదిగో ఈ పులి ఇక్కడ ఉంటుంది, దీన్ని నేను తప్పుకు తిరుగుతాను, తప్పుకు తిరగడం నా పద్ధతులు ఇవి, ఏదో చప్పట్లు కొట్టుకుంటాను, అది ఎప్పుడు పిల్లలు పెడుతుందో నాకు తెలుసు, రోజు తిరుగుతూ ఉంటా కదా, ఆ టైంలో నేను దూరంగా ఉంటాను. నీ అడవిలో నేను లేకపోతే కెమెరాలు పెట్టుకుని నువ్వు ఎంతకాలం పరిపాలిస్తావు? నన్ను నమ్మకుండా నా మీద అనుమానంతో నువ్వు యంత్రాలు మాకు టెక్నాలజీ ఉందని ఈ పిచ్చి వాగుడు ఏంటి? నల్లముల్ల చెంచులందరూ ఫారెస్టర్లే. అవునవును. కాబట్టి వాడుకున్న స్కిల్ ను మనం ఉపయోగించుకోలేదు. ఇప్పటిదాకా వేటగాడిగా బతికాడు, ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ చూపిస్తున్నాం. టూరిజంలో చూపించు, వాడే టూరిస్ట్ గైడ్ గా పనికొస్తాడు. ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ ఇది ఉంటుంది, నా సామెత ఇది, నా పాట ఇది, పులికి మల అండ, ఇదంతా నా కథలన్నీ వాడే చెప్తాడు. సో ఒక పెద్ద క్రాంతి, మార్పు రావాలి, మన థింకింగ్ లో రావాలి. ప్రజలు కూడా ఇదేంటంటే ఇదంతా వాడు అటవీ హక్కుల గుర్తింపు అంటే వాడిని గుర్తించడం, ఈ చట్టం పేరే రికగ్నిషన్ ఆఫ్, వాడు ఉన్నాడు అక్కడ, నువ్వు పోయి గుర్తించు. ఆదివాసీ ఆ చట్టం పేరే అది, వాడే గవర్నమెంట్ వాడే భిక్ష కాదు, నువ్వు పోయి వాడి రికగ్నిషన్ చట్టం అంటుంది. కాబట్టి ఇంకా మళ్ళీ ఆ సంకల్పం మెయిన్ స్ట్రీమ్ లో కలగట్లేదు, ప్రభుత్వంలో కలగట్లేదు. ఈ లోపల అవకాశాలు అటు ఇటు, కాబట్టి వాడికి మ్యాప్ గీయడం ఇదంతా కూడా నేర్పుతున్నాం. ఒక ఊరు కస్టమరీ బౌండరీ అన్నారు, ట్రెడిషన్ రికగ్నైజ్ చేయమన్నారు. 1985లో మీరు స్థాపించిన శక్తికి మించి చాలా పని చేసిందని భావించవచ్చు. తద్వారా అటు మారేడుమల్లి ప్రాంతం కానీ, ఇటు నల్లమల ప్రాంతం కానీ, ఎక్కడైనా కూడా చాలా వరకు ఆదివాసీలకి చాలా విషయాల్లో మీరు మేలు కలిగేలాగా చేశారు. ఇంకా ప్రభుత్వ సంస్థలు లేదా మీ ప్రేరేపణతో తర్వాత వచ్చినటువంటి ఇతర సంస్థలు ఇవన్నీ కలిసి మొత్తం మీద ఆదివాసీల అభివృద్ధికి మరింత భవిష్యత్తులో కూడా కృషి జరగాలని కోరుకుందాం. శివరామకృష్ణ గారు, మీరు మా ఆహ్వానం మేరకు విచ్చేసి ఎన్నో విషయాలు మాకు తెలియనివి తెలియజేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్తే.